హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్ప్లెయిన్స్. ఈ రోజు ఒక మంచి డ్రామాతో మీ ముందుకు వచ్చేసాను. డ్రామా స్టార్టింగ్ లో మనకు ఒక చిన్న పాప జున్నుని చూపిస్తారు. జున్ను తన అమ్మ దగ్గరకు వెళ్లి, మమ్మీ 3 రోజుల నుండి పడుకునే ఉన్నావు, ఇక చాలు నిద్రలే మమ్మీ అని బ్రతిమలాడుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మకి కప్పడానికి కనీసం ఒక దుప్పటి కూడా లేదు. అందుకే ఆ చిన్న పాప పడుకొనున్న తన అమ్మకి చలి వేయకుండా తన చిన్న కోట్నే కప్పుతుంది. తన బుడ్డి బుడ్డి చేతులతో ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడ పగిలున్న గాజు ముక్కల్ని తొక్కబోతుంటే పక్కనున్న రోజ్ ప్లాంట్ చెప్తుంది, జున్ను గాజు ముక్కలు చూసుకో అని చెప్పగానే జున్ను అవి చూసుకొని థ్యాంక్స్ రోజీ, గుడ్ మార్నింగ్ అని చెప్తుంది. ఆ రోజ్ ఫ్లవర్ కూడా జున్నుకి గుడ్ మార్నింగ్ చెప్తుంది. జున్ను ఇల్లంతా శుభ్రం చేస్తూ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. మమ్మీ, ఆ అంకుల్ కి చెప్పు ఇంటికి వచ్చి ఇలా సామాన్లు పగలగొట్టొద్దని అమాయకంగా అడుగుతూ ఉంటుంది. వంటగదిలోకి వెళ్లి భోజనం తయారు చేసి వాళ్ళ అమ్మ రియాని లేపడానికి వస్తుంది. కానీ ఆమె అస్సలు పలకదు. అప్పుడే వాళ్ళ ఇంట్లోకి పక్కన నైబర్ బామ్మ వస్తుంది. జున్నుని చూసి ఇంత చలిగా ఉంది, స్వెటర్ కూడా ఎందుకు వేసుకోలేదు అని అడుగుతూ లోపలికి వస్తుంది. రియాని లేపడానికి ట్రై చేసిన బామ్మకు ఒక్కసారిగా షాక్ తగులుతుంది. రియా చనిపోయి అప్పటికే 3 days అయిందని అర్థమవుతుంది. 3 రోజుల నుంచి చనిపోయిన ఆమె న్యూస్ తెలియగానే అందరూ గుమిగూడతారు. పాపం అమ్మ చనిపోయి 3 రోజులైనా ఈ చిన్నారికి ఏమీ తెలియలేదు అని అందరూ జాలి పడుతూ ఉంటారు. పోలీసులు వచ్చి జున్నుని ఫ్యామిలీ గురించి అడిగితే నాకు ఒక అంకుల్, నాన్న ఉన్నారని చెప్తుంది. పోలీస్ ఆఫీసర్ జున్ను వాళ్ళ ఫాదర్ కి ఫోన్ చేసి మీ వైఫ్ గురించి మాట్లాడాలి అని అంటే ఆయన కోపంగా తను చనిపోయినప్పుడు నాకు కాల్ చేయండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. తర్వాత రియా అన్నయ్యకు ఫోన్ చేస్తే ఆయన ఇంకా క్రూరంగా చనిపోతే తీసుకెళ్లి చెరువులో పడేయండి అని అరుస్తాడు. వాళ్ళ బిహేవియర్ కి చలించిపోయి ఆ పోలీసే అరుస్తుంది, నువ్వు అసలు మనిషివేనా, నీ చెల్లెలకు ఒక చిన్న కూతురు కూడా ఉంది తెలుసా అని అరిచినా కూడా అతను అయితే ఇద్దరిని కలిసి చావనివ్వండి అని నవ్వుతూ ఫోన్ పెట్టేస్తాడు. ఇదంతా విని జున్ను ఏడుస్తూ తన అమ్మ చెవులు మోస్తుంది. మమ్మీ, వీళ్ళ మాటలు నువ్వు వినకు, నువ్వు మళ్ళీ బాధపడతావు అని ఏడుస్తూ ఉంటుంది. పక్కింటి బామ్మకి పిచ్చి కోపం వస్తుంది. ఇంత దౌర్భాగ్యుడైన భర్త అన్నయ్య ఎవరికి ఉండకూడదు అని తిట్టుకుంటూ ఆ చిన్న పాప అనాథ అయిపోయిందని అందరూ అనుకుంటుండగానే అక్కడికి చౌహాన్ వస్తాడు. జున్నుకి ఫ్యామిలీ ఉంది అని చెప్పి తన చేయిని జున్ను వైపుకు చాచి మనం ఇంటికి వెళ్దామా అని పిలుస్తాడు. చౌహాన్ ఇంటి దగ్గర వాళ్ళ నాన్న సీరియస్ గా ఉంటాడు. 3 కొడుకులుండి కూడా ఏం లాభం, నాకు ఒక్క మనవరాల్ని కూడా ఇవ్వలేకపోతున్నారు. అతనితో పాటు వాళ్ళ అమ్మ కూడా మీకు నా గురించి అస్సలు పట్టింపు లేదు, చనిపోయే లోపు ఒక మనవరాలి మొహం చూస్తానో లేదో అని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. 3 కొడుకులు ఉండేసరికి ఒక మనవరాలను ఎత్తుకోవాలని వాళ్ళ కోరిక అన్నమాట. అంతలో చౌహాన్ లోపలికొచ్చి అమ్మా ఇదిగో నీ మనవరాలు అని జున్ను చూపిస్తాడు. జున్ను చూడగానే అందరూ షాక్ అయిపోతారు. ఆ పాప లోపలికి వెళ్లి రెడీ అవుతుంటే అసలు ఈ పాప నీకు ఎక్కడి నుంచి దొరికింది, నీకేమో ఆడవాళ్ళంటే ఎలర్జీ, పైగా బిజినెస్ ట్రిప్ కి వెళ్లి 5 ఏళ్ల పాపను ఎత్తుకొచ్చావేంటి అని వాళ్ళ అమ్మ భయపడి నిలదీస్తుంది. నీ ఫేస్ చూస్తే ఐస్ క్యూబ్ లా ఉంటుంది, కనీసం నవ్వడం కూడా రాదు, ఇంత క్యూట్ పాప నీకెలా పుట్టింది అని నిలదీస్తారు. చౌహాన్ అప్పుడు ఈ పాప రియా కూతురు అని చెప్తాడు. రియా పుట్టినప్పుడు స్విచ్ అయిపోయి ఉంటుందన్నమాట. వేరే ఫ్యామిలీలో పుట్టిన రియా లూ ఫ్యామిలీ బిడ్డతో ఎక్స్చేంజ్ అయి ఉంటుంది. ఆ విషయం 18 years తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. తెలియగానే రియాని లూ ఫ్యామిలీ బయటకు గెంటేస్తుంది అనమాట. అదే అదునుగా తీసుకుని జూలీ అనే అమ్మాయి రియాకు ఆల్రెడీ ఒక పెద్ద ఫ్యామిలీతో అయిన ఎంగేజ్మెంట్ ని కూడా క్యాన్సిల్ అయ్యేలా చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత రియా పరిస్థితి ఎవ్వరికి తెలియకుండా పోయింది. రియా ఇప్పుడు ఏమైంది అని వాళ్ళు అడగగానే ఆమె చనిపోయింది అని చౌహాన్ చెప్పగానే అందరూ బాధపడతారు. జున్ను తనకి ఎలా దొరికిందో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తను కారులో వెళ్తుంటే రోడ్డు పక్కన జున్ను ఖాళీ సీసాలు ఏరుకుంటూ కనిపిస్తుంది. పొరపాటున చౌహాన్ కారు మీద ఒక సీసా పడితే తన షర్టుగా ఆ కార్ని తుడుస్తూ జున్ను ఒక క్యూట్ స్మైల్ ఇస్తుంది. ఆ అమాయకత్వం చూసి చౌహాన్ కరిగిపోయాడు. జున్నుని తన తండ్రి కానీ మేనమామ కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు, అందుకే ఈ రోజు నుంచి నేనే తన తండ్రిని, మీకెలాగో మనవరాలు కావాలి కదా, జున్ను ఇక నుండి మన ఇంటి బిడ్డ అని చౌహాన్ అంటే వాళ్ళు కూడా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తారు. కానీ అతని బ్రదర్ షౌ అమ్మా తను మన బ్లడ్ రిలేషన్ కూడా కాదు కదా అని రిజెక్ట్ చేస్తుంటే వాళ్ళ అమ్మ రివర్స్ అవుతుంది. అయితే ఏంట్రా, నేను కూడా నిన్ను దత్తతే తీసుకున్నాను కదా అని చెప్పేసరికి అతను కూడా సైలెంట్ అయిపోతాడు. అందరూ ఇక జున్ను మన ఇంటి అమ్మాయి, ఎవరైనా తను ఏమైనా అంటే ఇంటి నుండి బయటికి గెంటేస్తాను అని వాళ్ళ అమ్మ అందరికి వార్నింగ్ కూడా ఇస్తుంది. జున్ను డ్రెస్ మార్చుకు రాగానే అందరూ పరిచయం చేసుకుంటారు. నేను నీ బామ్మని, వీరు తాతయ్య, వీళ్ళు నీ పెద్దనాన్న బాబాయ్ అని పరిచయం చేసుకున్నప్పుడు జున్ను చౌహాన్ వైపు చూసి మరి నువ్వు నా నాన్నవే కదా అని అడుగుతుంది. చౌహాన్ కొంచెం ఇబ్బందిగానే అవునని తలూపుతాడు. ఈ రోజు నుంచి మనమంతా ఒక ఫ్యామిలీ అని బామ్మ అంటే జున్ను తన్ని తాను గిల్లుకుంటుంది. ఏం చేస్తున్నావు పాప, అలా ఎందుకు గిల్లుకున్నావు అని అడిగితే అంటే నేను కలకండం లేదు కదా అని చెక్ చేసుకుంటున్నాను బామ్మ అని జున్ను చెప్పేసరికి అందరూ నవ్వుతారు. వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక మొక్క లిల్లీతో వెటకారంగా అంటుంది, నువ్వు నిజంగానే ఒక లిటిల్ ఫూల్ వి అని అనగానే జున్ని ఆ ముక్కతో నేను ఫూల్ ని కాదు, నా పేరు జున్ను అని ఆన్సర్ ఇస్తుంది. అది అబ్జర్వ్ చేసి తాతయ్య
జున్ను నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగితే అక్కడున్న ఆంటీ మొక్కతో మాట్లాడుతున్నాను అని జున్ను చెప్తుంది. ఏ ఆంటీ అని షౌ అనేసరికి జున్ను ఆ మొక్క వైపు చూపిస్తూ ఆ ఆంటీనే, ఆ మొక్క ఆంటీ ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు అని అమాయకంగా చెప్తుంది. అది చూసి షౌ నవ్వుతూ నువ్వు ఈ గడ్డి మొక్కలతో కూడా మాట్లాడుతున్నావా అని టీజ్ చేస్తాడు. అంతలో ఆ మొక్క జున్నుతో జున్ను నువ్వు నిజంగానే పెద్ద ఫూల్ అని అనగానే జున్ను కోపంగా ఆ మొక్క దగ్గరికి వెళ్లి అలిగిన ముఖం పెట్టి నేనికపై నీతో మాట్లాడను అని మూతి తిప్పుకుంటుంది. జున్ను మొక్కలతో మాట్లాడుతుండడం చూసిన చౌహాన్ చూడు ఈ పిల్లకి బ్రెయిన్ సరిగ్గా లేనట్టుంది అని అంటే అతను కోపంగా నోరు ముయిరా వెధవా అని అరుస్తాడు. తాతయ్య కూడా మధ్యలో దూరి చౌహాన్ నీకు టైం దొరికినప్పుడు ఒకసారి పాపని హాస్పిటల్ కి తీసుకెళ్లి చూపించు అని చెప్తాడు. అప్పుడు జున్ను నవ్వుతూ తాతయ్య దగ్గరికి వెళ్లి తాతయ్య నిన్న రాత్రి మీరు బామ్మని కోప్పడ్డారు కదా, అందుకే బామ్మ మిమ్మల్ని సోఫా మీద పడుకోబెట్టారు కదా అని అడిగేసరికి అందరూ షాక్ అవుతారు. తాతయ్య సిగ్గుతో ముఖం దాచుకుంటుంటే ఇంట్లో వాళ్ళంతా పడి నవ్వుతారు. షౌ నవ్వుతూ నాన్న మీరు నిజంగానే అలా చేశారా అని అడుగుతున్నప్పుడే జున్ను తన బాబాయ్ షౌ వైపు తిరిగి బాబాయ్ నువ్వు లిల్లీ ఆంటీని ప్రేమిస్తున్నావు కదా, కానీ నీకు ప్రపోజ్ చేసే ధైర్యం లేదు, నీకు పెళ్ళంటే భయం కదా అని గుట్టు విప్పేస్తుంది. షౌ టెన్షన్ పడుతూ బాప్రే నువ్వు నోరు ముయ్ జున్ను అని అరుస్తాడు. చౌహాన్ నవ్వుతూ చెప్పని వీడెంత పెద్ద దొంగో అందరికి తెలియాలి కదా అని జున్నుకి ఎంకరేజ్ చేస్తాడు. జున్ను వాళ్ళ పెద్దనాన్న హౌ వైపు చూసి పెద్దనాన్న నువ్వు స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టావు కదా, ఆ డబ్బులన్నీ పోయాయట కదా, అసలు స్టాక్ అంటే ఏంటి అని అమాయకంగా అడిగేసరికి హౌ ముఖం మాడిపోతుంది. షౌ నవ్వుతూ ఇప్పుడు చెప్పు హౌ అని టీజ్ చేస్తాడు. హౌ కవర్ చేస్తూ పిల్లలు పెద్దవాళ్ళ విషయాలు తల దూర్చకూడదు జున్ను, సరే మీ నాన్న గురించి ఆ మొక్కలేం చెప్పలేదా అని అడుగుతాడు. జున్ను అదేం చెప్పలేదే, నాన్నకి ఆకలేస్తున్నట్టుంది, పద నాన్న భోజనం చేద్దాం అని అతని చెయ్యి పట్టుకోవడానికి వెళ్తుంది. కానీ చౌహాన్ చెయ్యి ఇవ్వకుండా సరే పద అని నడుస్తాడు. జున్ను కొంచెం అప్సెట్ అయ్యి అతని వెనకాలే పరుగు తీస్తుంది. మిడ్ నైట్ చౌహాన్ నిద్రలో ఉండగా జున్ను ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. లైట్ ఆన్ చేసి చూస్తే జున్ను ఏడుస్తూ ఉంటుంది. పాపం ఏమైంది జున్ను ఎందుకు ఏడుస్తున్నావు అని చౌహాన్ అడిగితే సారీ నాన్న నేను ఏడ్చి నిన్ను డిస్టర్బ్ చేశాను అని చెప్తుంది. భోజనం చేసేటప్పుడు ఏడ్చావు సరే, మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే నేను మా మమ్మీని బాగా మిస్ అవుతున్నాను నాన్న అని ఏడుస్తూ ఉంటుంది. చౌహాన్ కి పిల్లల్ని ఎలా ఓదార్చాలో తెలియక వెళ్లి పడుకో జున్ను అని కొంచెం సీరియస్ గానే అంటాడు. జున్ను అతని గొంతుకి మళ్లీ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. చౌహాన్ కి ఎలా కన్సర్న్ చేయాలో అర్థం కాక ఈ పిల్లని ఎలా ఊరబెట్టుకోవాలో నాకు అసలు అర్థం కావట్లేదు అని తల పట్టుకుంటాడు. జున్ను తన పాతింటికి వెళ్లి తన సామాన్లు తెచ్చుకుంటానని అడిగితే చౌహాన్ సరే అంటాడు. వెళ్తూ వెళ్తూ జున్ను అతని చేయి పట్టుకుని నాన్న నేను ఈ రోజు నీ బెడ్ మీద పడుకోవచ్చా అని అడుగుతుంది. అతను ఇగ్నోర్ చేసి రూమ్ లోకి వెళ్తున్నా కూడా జున్ను అతని వెనకాలే వెళ్తుంది. చౌహాన్ సీరియస్ ఫేస్ చూసి జున్ను భయపడుతున్నా అతని మనసులో జున్నుకు బానే ధైర్యం ఉంది, నన్నే అడిగేసింది అని అనుకుంటాడు. ఆమె వణుకుతున్న చేతులను చూసి చౌహాన్ వద్దందాం అనుకున్నా కూడా ఆమె క్యూట్ ఫేస్ ని చూసి కాదనలేకపోతాడు. సరే ఈ ఒక్క రాత్రి పర్వాలేదు అని ఒప్పుకుంటాడు. థ్యాంక్ యూ నాన్న పద పడుకుందాం అని జున్ను సంతోషపడుతుంది. ఫస్ట్ టైం తండ్రి అయిన మన చౌహాన్ కి ఇదంతా వింతగా అనిపిస్తుంది. జున్ను నిద్రలో చౌహాన్ చేతులను పట్టుకొని పడుకుంటుంది. అతను ఆమె వైపు చూస్తూ పోనీలో ఇదంతా యాక్సెప్ట్ చేద్దాం అని పడుకుంటాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ జున్ను గుడ్ మార్నింగ్ నానా అని విష్ చేస్తుంది. ఇన్ని రోజులు ప్రశాంతంగా పడుకొని లేచిన చౌహాన్ కి అప్పుడు గుర్తొస్తుంది, అవును నేను ఇంటికి ఒక కూతుర్ని తెచ్చాను కదా అని రియలైజ్ అయ్యేటప్పుడే నాన్న నిన్న రాత్రి ప్రామిస్ చేశారు కదా మనం పాతింటికి వెళ్దామా అని జున్ను అడుగుతుంది. చౌహాన్ సరే అంటాడు. దానికి జున్ను నాన్న నువ్వెంత మంచివాడివి అని పొగిడేసరికి అది విన్న వాళ్ళ పేరెంట్స్ షాక్ అవుతారు. వీడు మంచోడా, సిటీ అంతా వాడిని చూసి ఒక డెవిల్ అని భయపడుతుంది. జున్నుకు వాడు మంచివాడుగా కనిపిస్తున్నాడా అని వాళ్ళ బామ్మ షాక్ అవుతుంది. వాళ్ళ తాతయ్య కూడా నవ్వుతూ అందుకే పిల్లలు ఇన్నోసెంట్ అంటారు, వాళ్ళ మనసుకి అంతా మంచిగానే కనిపిస్తుంది అని అంటాడు. జున్ను అండ్ చౌహాన్ జున్ను వాళ్ళ ఇంటికి వస్తాడు. ఆ ఇంటి పరిస్థితి చూసి అతను షాక్ అవుతాడు. జున్ను లోపలికి వెళ్ళగానే అక్కడ ఒక మనిషి సామాన్లు బయట పారేస్తూ కనిపిస్తాడు. అతను ఎంత ఆపాలని చూస్తున్నా వాడు కోపంగా నీ అమ్మ నా ఇంట్లో చనిపోయి నా ఇంటిని పాడు చేసింది, దీనికి కంపెన్సేషన్ ఎవరిస్తారు అని రియా గురించి నీచంగా మాట్లాడతాడు. ఆ పాప కోపం వచ్చి మా మమ్మీ గురించి ఏమైనా అంటే ఊరుకోను అని వాడిని కొడుతుంది. వాడు ఇంకా రెచ్చిపోయి ఒక తండ్రి లేని పిల్లవి నీకెంత ధైర్యమే నన్ను కొట్టడానికి అని కొట్టడానికి చెయ్యి లేపుతాడు. అప్పుడే చౌహాన్ వచ్చి వాడిని ఒక తన్ని పక్కకి పడేస్తాడు. నా కూతురు మీద చెయ్యెత్తడానికి నీకెంత ధైర్యం రా, ఇప్పుడే చావాలనుందా నీకు అని అరవగానే వాడు వణికిపోతాడు. చౌహాన్ జున్నుతో వెళ్లి నీ సామాన్లు తీసుకో అమ్మా అని చెప్తాడు. ఆమె సరే అని చెప్పి ఇంటి ఓనర్ వైపు కోపంగా చూస్తూ లోపలికి వెళ్తుంది. ఆ ఓనర్ భయపడుతూ నువ్వేమెకు తండ్రివా అని అడుగుతాడు. అతను ఏం ఆన్సర్ చెప్పకుండా జున్ను గది తలుపులు మూసేసి ఆ ఓనర్ ని ఒక రేంజ్ లో కుమ్మి పడేస్తాడు. వాడు దెబ్బలు తిన్నలేక నేనే నాన్నలేని వాణ్ణయ్యా నన్ను వదిలేయ్ అని కాళ్ళ మీద పడి బతిమలాడతాడు. ముందు నువ్వు నోరు ముయ్, ఆ పాప గనుక నీ అరుపులు వింటే నిన్నిక్కడి నుండి ఎత్తి అవతల పడేస్తాను అని చౌహాన్ వాణ్ణి చిత్తక బాదుతాడు. లోపల జున్ను సామాన్లు సదురుకుంటూ వాళ్ళ అరుపులు విని అమ్మయ్య నాన్న అంతా సెట్ చేసినట్టున్నారు అని మురిసిపోతుంది. తన మమ్మీ బట్టలు ఫోటోలు అన్ని తీసుకుంటుంది. ఆ ఫోటోలలో రియా ఫెంగ్ అనే వ్యక్తితో కలిసి ఉంటుంది. అంతలో చౌహాన్
లోపలికి వచ్చి నీ సామాన్లన్నీ దొరికాయా అని అడుగుతాడు. దొరికాయి నాన్న, కానీ ఆ ముసలంకులేడి అని జున్ను అడిగితే ఆయనకి ఆకలేస్తుందంట, తినడానికి వెళ్ళాడులే పద వెళ్దాం అని చౌహాన్ అంటాడు. జున్ను తన అమ్మ ఫోటోని ఫేవరెట్స్ కర్ని చూపిస్తూ రియాని గుర్తు చేసుకుని ఏడుస్తుంటే చౌహాన్ తన్ని ఓదార్చబోతాడు. అప్పుడే చౌహాన్ కి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. వాళ్ళ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఫైల్ ఎవరో దొంగరించారట. నాన్న నీకు పనుంది కదా, నువ్వు ఆఫీస్ కి వెళ్ళు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని జున్ను అమాయకంగా చెప్తుంది. నువ్వెలా వెళ్తావు అని చౌహాన్ అడిగితే నడుచుకుంటూ వెళ్తాను నానా అని అంటుంది. నీకు దారి తెలుసా అని చౌహాన్ నవ్వుతూ అడిగేసరికి జున్ను సైలెంట్ అయిపోతుంది. సో ఇంకా సరే అని చెప్పి ఆమెను కూడా ఆఫీస్ కి తీసుకెళ్తాడు. చౌహాన్ ఆఫీస్ బిల్డింగ్ చూడగానే ఆ పిల్ల షాక్ అవుతుంది. నాన్న ఈ మేడ ఎంత పెద్దగా ఉందో అని అనుకుంటున్నప్పుడు చౌహాన్ తన ఎత్తుకొని లోపలికి వెళ్తుంటే ఆఫీస్ స్టాఫ్ అంతా గుసగుసలాడుకుంటారు. మిస్టర్ హాన్ ఎంత కోల్డ్ హార్టెడ్ పర్సన్ కదా, అస్సలు నవ్వడు కానీ చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు అని అనుకుంటూ ఉంటారు. చౌహాన్ జున్నుతో లోపలికి రాగానే అందరూ విష్ చేస్తారు. జున్ను అంత మందిని చూసి భయపడి సిగ్గుతో వెనకాల దాక్కుంటుంది. చౌహాన్ సెక్రటరీని పిలిచి వీళ్ళందరితో కలిసి ఆడుకో జున్ను అని చెప్పి తన పనిలోకి వెళ్తాడు. ఓకే నాన్న నువ్వు వర్క్ చేసుకో అని జున్ను చెప్పేసరికి ఆఫీస్ అంతా షాక్ అవుతుంది. ఏంటి ఈ పాప మిస్టర్ హాన్ కూతురా అని అందరూ నోరు ఎల్లబెడతారు. జున్ను నాన్నకి బై చెప్పినప్పుడు చౌహాన్ నవ్వడం చూసి అమ్మో సార్ నవ్వారు, ఇది ఫస్ట్ టైం నేను చూడడం, ఈసారి ఖచ్చితంగా వరల్డ్ వార్ 3 వస్తుందేమో అని ఎంప్లాయీస్ జోకులు వేసుకుంటుంటారు. జున్ను అందరికి హలో చెప్తుంటే అందరూ తన్ని బాగా ఆడిస్తుంటారు. నీకెన్నేళ్లు పాప అని అడిగితే జున్ను 5 ఏళ్లు చూపించి 5 ఏళ్లు అని చెప్తుంది. హాన్ సార్ కి 5 ఏళ్ల కూతురా, అసలు ఒక్క రోజులో ఇంత పెద్ద పాప ఎలా పుట్టింది అని వాళ్ళు అవాక్ అవుతారు. అంతలో లోపల సీరియస్ అవుతున్న చౌహాన్ వాయిస్ వినిపిస్తుంది. ఫైల్ ఎలా దొంగతనానికి గురైంది అని అందరినీ ఏకి పారేస్తుంటాడు. అక్కడున్న వాళ్ళంతా మన డెవిల్ క్లాస్ మొదలైంది, ఇక మన పని ఖతం అని భయపడుతూ ఉంటే జున్ను పక్కనే ఉన్న మొక్కతో మాట్లాడుతుంది. అక్క డెవిల్ అంటే ఎవరు అని అడుగుతుంది. ఆ మొక్క డెవిల్ అంటే మీ నాన్నే జున్ను, ఎవరో ఆయన 5 ఏళ్ల కష్టాన్ని దొంగలించారు, అందుకే ఆయన అంత కోపంగా ఉన్నారు. అవతలి వాళ్ళు ఆ ప్రాజెక్ట్ లాంచ్ చేస్తే మీ నాన్న డబ్బులన్నీ మునిగిపోతాయి అని క్లియర్ గా చెప్తుంది ఆ మొక్క. ఆఫీస్ లో వాళ్ళంతా జున్ను మొక్కలతో ఎందుకు మాట్లాడుతుందో అర్థం కాక చూస్తుంటారు. చౌహాన్ కోపంతో ఊగిపోతుంటే జున్ను లోపలికి వెళ్లి నాన్న అని పిలుస్తుంది. ఒక మేనేజర్ జున్నుని సీరియస్ గా తిడతాడు, లోపలికి ఎందుకు వచ్చావని. చౌహాన్ గట్టిగా తను నా కూతురు, నీకేమైనా ప్రాబ్లమా అని అంటాడు. జున్ను చౌహాన్ దగ్గరికి వెళ్లి నాన్న ఆ దొంగ ఇక్కడే ఈ కంపెనీలోనే ఉన్నాడు అని చెప్తుంది. చౌహాన్ తనకి దగ్గరికి తీసుకోగానే నాకంతా తెలుసు నాన్న, వాడు నీ ఆఫీస్ లో దొంగచాటుగా ప్రాజెక్ట్ ని దొంగలించాడు, దాన్ని నీకంటే ముందే మార్కెట్ లో అమ్మేయాలని చూస్తున్నాడు అని గుట్టు విప్పేస్తుంది. అతను షాక్ అయ్యి నువ్వు టెక్నాలజీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నావా అని అడిగితే అవునానా నువ్వు చాలా స్మార్ట్ కదా అని జున్ను అమాయకంగా చెప్తుంది. సెక్రటరీ కంగారు పడుతూ నీకేమన్నా పిచ్చా పాప, ఇలాంటి పిచ్చి మాటలు చెప్తున్నావు అని అరిస్తే నేను అబద్ధం చెప్పట్లేదు, నాకు ఆ ఆర్కిడ్ మొక్క అక్క చెప్పింది అని జున్ను అనగానే అందరూ నవ్వుతారు. దానికి ఆమె నాన్న నిజంగానే ఆ మొక్కే నాకంతా చెప్పింది అని జున్ను ఎంత వాదిస్తున్నా కూడా ఆ సెక్రటరీ తన్ని బయటకు పంపేయమంటే చౌహాన్ ఆపి జున్ను నీకెవరి మీద డౌట్ ఉంది అని అడుగుతాడు. ఆ మిస్టర్ మో అనే అంకుల్ మీదే అని జున్ను వేలెత్తి చూపిస్తుంది. మో అనే పర్సన్ కోపంతో హాన్ మనం కాలేజ్ నుంచి ఫ్రెండ్స్ కదా, నీకెన్నో ప్రాజెక్ట్ లో నేను హెల్ప్ చేశాను, నేను నిన్ను మోసం చేస్తానా, ఈ పిల్ల అబద్ధం చెప్తుంది అని అరుస్తాడు. అందరూ జున్నుకి ఎగనెస్ట్ గా ఉన్నా కూడా చౌహాన్ మాత్రం ఆమెను నమ్ముతాడు. నా కూతురు అబద్ధం చెప్పదు మో అని చౌహాన్ గట్టిగా చెప్పి మో కళ్ళలో సూటిగా చూస్తూ మనం 8 years గా కలిసి పనిచేస్తున్నామో, నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా, నిజం చెప్పు అని అరుస్తాడు. మో పొగర్తో సరే నేనే దొంగని అని నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని చౌహాన్ నిలదీస్తాడు. అప్పుడు జున్ను మళ్ళీ ఆ ఆర్కిడ్ మొక్క వైపు చూపిస్తూ ఆధారాలు కావాలా, అంకుల్ జేబులోనే ఆ దొంగలించిన USB డ్రైవ్ ఉంది చూడండి అని గుట్టు విప్పేస్తుంది. అక్కడున్న వాళ్ళంతా మోకి సపోర్ట్ చేస్తున్నా చౌహాన్ మాత్రం సీరియస్ గా నీ అంతటి నువ్వు ఒప్పుకుంటావా లేదా ఎవరినైనా పిలిపించమంటావామో అని అడుగుతాడు. మేనేజర్ వెళ్లి మో షర్ట్ ను లాగేసరికి అందులో నుండి ఆ USB కింద పడిపోతుంది. దొంగ దొరికిపోవడంతో మో కంగారు పడిపోతుంటే జున్ను నవ్వుతూ నేను ముందే చెప్పాను కదా నాన్న ఈ అంకుల్ పెద్ద దొంగ అని అంటుంది. చౌహాన్ ఆ డ్రైవ్ ని చేతిలోకి తీసుకొని ఇప్పుడు చెప్పు ఇదేంటి అని అరుస్తాడు. ఆ మొక్క మళ్ళీ జున్నుతో జున్ను మీ నాన్నకి పిచ్చి కోపం వస్తుంది అని చెప్తుంది. జున్ను వెంటనే మో మీద ఎగబడి నా నాన్నని విసిగించడానికి నీకెంత ధైర్యం రా అని వాణ్ణి కొట్టడం స్టార్ట్ చేస్తుంది. చౌహాన్ ఆమెను కామ్ డౌన్ చేయడానికి బుజ్జగిస్తాడు. మో కూడా యాటిట్యూడ్ తో నవ్వుతూ అవును నేనే చేశాను, ఇందులో తప్పేముంది, నేను కూడా నీలాగే క్యాపబిలిటీ ఉన్నవాణ్ణి, నువ్వు ఒక్కడవే బాస్ అవుతే ఎలా, నేను కూడా అవ్వచ్చు కదా అని అరుస్తాడు. చౌహాన్ మాత్రం కూల్ యాటిట్యూడ్ తో ఓహో నా డేటాను దొంగలించి నా కంపెనీకే బాస్ అవ్వాలనుకుంటున్నావా, సరే నీకు ఇన్ఫర్మేషన్ కావాలి కదా తీసుకెళ్ళు, ఈ ప్రాజెక్ట్ నీకే వదిలేస్తున్నాను అని చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు. జున్ను ఆ మొక్కతో చూసావా అక్క మా నాన్న ఎంత మంచివాడో అని చెప్తుంటే మో కోపంగా చూడు హాన్ నీకంటే పెద్ద పవర్ఫుల్ పర్సన్ అవుతాను అని ఛాలెంజ్ చేసి వెళ్లిపోతాడు. చౌహాన్ జున్ను చేతులు పట్టుకొని ఇంకోసారి ఇలా గొడవ పడకమ్మా, నీకు దెబ్బలు తగిలితే నేను తట్టుకోలేను అని ప్రేమగా చెప్తాడు. మేనేజర్ కంగారుగా బాస్ ఆ ప్రాజెక్ట్ మన కంపెనీ ఏ మెడికల్ మోడల్ బాస్, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని అడిగితే మీరందరూ ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడ్డారు, అందుకే మీ అందరికి 6 నెలలు సెలవు ఇస్తున్నాను, ఎంజాయ్ చేయండి
పిన్ని అని చెప్పి జున్ను వైపు తిరిగి, జున్ను పద నీకోసం కొత్త బట్టలు కొందాం, షాపింగ్ కి వెళ్దామని ఆమె చేపట్టుకుంటాడు. జున్ను కూడా ఎగిరి గంతేస్తూ నువ్వే ప్రపంచంలో క్యూటెస్ట్ నాన్న అని పొగిడేసరికి చౌహాన్ మొహన్ లో ఒక చిన్న స్మైల్ వస్తుంది. షాపింగ్ మాల్ లో జున్ను షాపింగ్ చేస్తుంటే చౌహాన్ ఆమె కోసం మాల్లోని బట్టలని ప్యాక్ చేయిస్తాడు. ఇంకోవైపు లూ ఫ్యామిలీ ఒరిజినల్ డాటర్ అంటే రియా ఎవరి ప్లేస్ లో అయితే ఇన్నేళ్లు ఉందో ఆ అమ్మాయి రియాతో అప్పట్లో ఎంగేజ్మెంట్ అయిన ఫెంగ్ తో అంటుంది, రియా నిన్ను కలవడానికి ఫోన్ చేసిందట కదా, 20 years బ్యాకే నా తల్లిదండ్రుల్ని లాక్కొని రాజభోగాలు అనుభవించింది, మళ్ళీ ఇప్పుడు నీ దగ్గరికి రావాలని చూస్తుందా అని ఏడుస్తూ ఉంటే ఫెంగ్ సీరియస్ గా రియా చచ్చినా నాకేం సంబంధం లేదు అని చెప్తాడు. నాకు ఆమెకి ఎంగేజ్మెంట్ ఎప్పుడో క్యాన్సిల్ అయింది, నాకు ఆమెతో సంబంధం లేదు అని చెప్తాడు. అంతలో అతని కూతురు వచ్చి నాన్న నాకు ప్రిన్సెస్ డ్రెస్ కావాలి అని అడిగితే ఫెంగ్ నవ్వుతూ కొని ఇటుపక్క జున్ను డ్రెస్ మార్చుకుని రాగానే చౌహాన్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నిజంగానే నా కూతురు ఒక ప్రిన్సెస్ లా ఉంది అని అనుకుంటాడు. ఆ షాప్ లో ఉన్న అన్ని అందమైన బట్టలన్నీ ప్యాక్ చేపించి ఇంటికి పంపించమంటాడు. నాన్న ఇన్ని బట్టలు ఎందుకు, డబ్బులు వేస్ట్ కదా అని జున్ను అడిగితే నువ్వు నా ముద్దులు కూతురివి కదా అని చౌహాన్ అంటాడు. పైగా ఒక తండ్రిగా ఈ ఫీలింగ్ ఎంత బాగుందని మనసులో అనుకుంటూ ఉంటాడు. అతను బిల్ కడుతున్నప్పుడు జున్ను నడుచుకుంటూ వెళ్తుండగా సడన్ గా థింగ్ ఆమెకు తగులుతుంది. థింగ్ చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ జున్ను కొత్త డ్రెస్ మీద పడి పాడైపోతుంది. ఆమె కోపంగా ఏంటి నీ కళ్ళు కనిపించవా అని అరుస్తుంది. జున్ను సారీ చెప్తుంటే ఎదురుగా ఉన్న ఫెంగ్ ని చూసి ఒక్కసారిగా ఆగిపోతుంది. నాన్న అని జున్ను పిలుస్తుంది. ఎందుకంటే రియా దగ్గర ఉన్న ఫోటోలో ఫెంగ్ ని చూసి తనే తన తండ్రి అనుకుంటుంది. చౌహాన్ పరుగున జున్ను దగ్గరకు వస్తాడు. థింగ్ కోపంగా ఏ పిచ్చిదానా, ఇతను నా నాన్న, నీ నాన్న కాదు అని జున్ను తిడుతుంది. చౌహాన్ కి పిచ్చ కోపం వస్తుంది. నా కూతురికి సారీ చెప్పు అని థింగ్ ని అరుస్తాడు. ఫెంగ్ వచ్చి థింగ్ కి సపోర్ట్ చేస్తూ మిస్టర్ హాన్ పిల్లలతో పెద్దవాళ్ళు ఇలా గొడవ పడకూడదు అని అంటాడు. చౌహాన్ ఇంకా సీరియస్ అవుతూ నీ కూతురు కళ్ళు లేని దానిలా నా కూతుర్ని తోసి పడేసింది, తను సారీ చెప్పాల్సిందే అని పట్టుబడతాడు. ఫెంగ్ జున్ను చూసినప్పుడు అతనికి రియా గుర్తుకొస్తుంది. ఈ పిల్లని చూస్తుంటే రియా జ్ఞాపకాలు ఎందుకు గుర్తొస్తున్నాయి, అసలు ఈ పిల్ల ఎప్పుడు పుట్టింది అని మనసులో ఆలోచిస్తూ ఉంటాడు. చౌహాన్ కి పిచ్చ కోపం వస్తుంది. థింగ్ తో అంటాడు, వెంటనే జున్నుని నువ్వు కూడా వెళ్లి తను ఒక తోపుతోయి అని అనగానే థింగ్ అప్పుడే దొంగ ఏడుపు స్టార్ట్ చేస్తుంది. జూలీ థింగ్ దగ్గరికి వెళ్లి కవర్ చేస్తూ థింగ్ ఎవరు తప్పు చేశారో పక్కన పెడితే నువ్వు సారీ చెప్పొచ్చు కదా అమ్మాయికి అని అంటుంది. కానీ థింగ్ పొగరుగా సారీ చెప్పనని మొండికేస్తుంది. మన జున్ను మాత్రం చిన్న ముఖం పెట్టుకుని నాన్న నాకు ఇంటికి వెళ్లాలనుంది అని అడిగేసరికి చౌహాన్ కోపంగా ఫెంగ్ ని ఒక తోపు తోసి జున్నుని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వెళ్తున్నప్పుడు వెనకాలకి తిరిగి చూస్తే ఫెంగ్ అండ్ జూలీ ఇంకా థింగ్ తో ప్రేమగా ఉండడం చూసి తను డల్ అయిపోతుంది. ఇంటికి వచ్చాక కూడా డల్ గా ఉంటుంటే చౌహాన్ అడుగుతాడు, నువ్వెందుకు అంత బాధగా ఉన్నావు, అసలు ఆ ఫెంగ్ ఎవరో నీకు తెలుసా అని. జున్ను మెల్లగా అవునానా తనే నా బయాలజికల్ ఫాదర్ అని చెప్పేసరికి చౌహాన్ కి ఫుల్ జలసి పుడుతుంది. జున్ను పిల్లలు మరీ అంత అత్యాస పడకూడదు, నీకొక్కరే నాన్న ఉండగలరు, ఇద్దరు కాదు, నువ్వు అతన్ని చూస్ చేసుకుంటావా లేక నన్ను చూస్ చేసుకుంటావా అది నీ ఇష్టం అని అడుగుతాడు. మనసులో మాత్రం జున్నుకి తనే ఫాదర్ అవ్వాలి అని అనుకుంటాడు. మన జున్ను ఆలోచించకుండా నాకు నువ్వే నాన్న అని చెప్పేసరికి చౌహాన్ ఆనందానికి అవధులుండవు. ఆమె దగ్గరకు తీసుకొని జున్ను ఆలోచించి చెప్పు, నన్ను నాన్న అనుకున్నాక ఇక ఎవరిని నాన్న అని పిలవకూడదు, ఆ ఫెంగ్ థింగ్ కి నాన్న నీకు కాదు, అర్థమైందా అని క్లారిటీ ఇస్తాడు. జున్ను అవునని తలూపుతుంది. మరి ఎందుకంత దిగులుగా ఉన్నావు, నేనేమైనా ఫెంగ్ కంటే తక్కువనా, చూడు నేను ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాను, టాల్ గా రిచ్ గా కూడా ఉన్నాను, అన్ని విషయాల్లో నేను అతని కంటే పెద్ద తోపు అని తన్ని తాను పొగుడుకుంటాడు. అప్పుడు జున్ను చెప్తుంది, నేను మా మమ్మీని మిస్ అవుతున్నాను నాన్న, మమ్మీ ఇదంతా చూస్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదో అని ఆలోచిస్తున్నాను అని చెప్తుంది. అప్పుడే తాతయ్య బామ్మ కూడా అక్కడికి వస్తారు. ఆమెను ఆ డ్రెస్ లో చూసి ఎంత బాగుందో అని హ్యాపీ అవుతుంటే నాన్న కొన్నారు బామ్మ అని జున్ను చెప్తుంది. తాతయ్య చౌహాన్ తో ఆ మెడికల్ ఏ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి, టైం తక్కువ ఉంది కదా అని అడిగితే మన ఇంట్లోనే టెక్నికల్ స్టూడెంట్ ఉన్నాడు కదా అని చౌహాన్ అంటాడు. అంతలో లోపల నుండి గట్టిగా అరుపులు వినిపిస్తాయి. ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని మీనో అనే పర్సన్ అరుస్తుంటాడు. పనులు పరుగొత్తుకుంటూ వచ్చి ఫోర్త్ మాస్టర్ మళ్ళీ ఫుడ్ తినడానికి మొండికేస్తున్నారు అని చెప్తారు. వాళ్ళ బామ్మ కంగారుగా మీనోని చూడ్డానికి వెళ్తుంది. ఆ రాత్రి పూట జున్ను మొక్కల దగ్గరికి వెళ్తే అవి ఒక సీక్రెట్ చూపుతాయి. జున్ను ఇంకా పడుకోలేదా, నీ ఫోర్త్ బాబాయ్ అంటే మీనో తనకి తాను ఏదో హాని చేసుకోవాలని చూస్తున్నాడు, త్వరగా వెళ్ళు అని చెప్పగానే జున్ను పరిగెత్తుకుంటూ అతని గదికి వెళ్తుంది. అక్కడ టేబుల్ మీద ఉన్న మందు సీసాలను చూసి మీనో స్పృహ లేకుండా ఉండడం చూసి జున్నుకి భయం వేస్తుంది. తనకి తన మమ్మీ గుర్తొచ్చి భయంతో గట్టిగా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. మీనో కళ్ళు తెరిచి నీకేమైనా పిచ్చా, ఎందుకు అరుస్తున్నావు అని అడిగితే మా మమ్మీలాగే నువ్వు కూడా చనిపోతావని భయం వేసింది బాబాయ్ అని ఏడుస్తుంది. అంతలో చౌహాన్ అండ్ ఫ్యామిలీ అక్కడికి వస్తారు. ఎవరి పాప అని మీనో అడిగితే నా కూతురు అని చౌహాన్ షాక్ ఇస్తాడు. నన్ను పిచ్చోడించేస్తున్నావా అని మీనో అంటే నమ్మితే నమ్ము లేకపోతే లేదు, తను నా కూతురు అని చెప్తాడు. తాతయ్యకి కోపం వస్తుంది. ఎందుకు ఇలా చేసావు మీనో అని అడిగితే నేను నిద్ర పట్టడానికి కొన్ని మందులు వేసుకున్నాను అని అబద్ధం చెప్తాడు. చౌహాన్ పిల్లల ముందు అబద్ధం ఆడడం ఆపు అని అరుస్తాడు. జున్ను జాలిగా బాబాయ్ నువ్వు డల్ గా ఉన్నావు, నీ కోసం ఒక పాట పాడినా అని జోల పాట పాడుతుంది. మీనో చిరాగ్గా నాకు పాటలొద్దు ఏమొద్దు, ఫస్ట్ మీరందరూ వెళ్ళిపోండి అని అరుస్తాడు. జున్ను మాత్రం అక్కడే ఉంటానని మొండికేస్తుంది. దానికి చౌహాన్ నా కూతురు ఏది చెప్తే అదే జరుగుతుంది ఇక్కడ అని ఆమెకి సపోర్ట్ చేస్తాడు. జున్ను ఏడుస్తూ నేను వెళ్ళను బాబాయ్, ఈ రోజు మా మమ్మీ పక్కన నేను ఉండుంటే మమ్మీ చనిపోయేది కాదు కదా, నిన్ను కూడా నేను వదలను అని ఏడుస్తూ ఉంటే చౌహాన్
మీనోని బెదిరిస్తాడు. చూడు, నువ్వు నా కూతురు నేర్పించావు, నువ్వే తన్ని ఊరుకోబెట్టాలి, లేదంటే నాకంటే చెడ్డోడు ఇంకొకడు ఉండడు అని చెప్పి అందరూ వెళ్లిపోతారు. జున్ను మెల్లగా మీనో దగ్గరికి వెళ్లి, బాబాయ్ నేను బయట వాకింగ్ తీసుకెళ్తాను అని దుప్పటి తీయబోతుంది. మీనో అరుస్తున్నా వినకుండా దుప్పటి తీసేసరికి జున్నుకు అర్థమవుతుంది మీనో కాళ్ళు పని చేయవని. అంటే అతను ఒక పారలైజ్డ్ పర్సన్. బామ్మ పాలు తీసుకొచ్చి ఇచ్చినా కూడా మీనో కోపంతో ఆ గ్లాస్ ని విసిరిగొడతాడు. అందరూ వెళ్లిపోండి, నేను దేనికి పనికివాణ్ణి అని నాకు బాగా తెలుసు, మీరందరు తెస్తేనే నేను తాగగలను తినగలను, నా దగ్గర ఎందుకుంటున్నారు మీరు అని మీనో ఒంటరిగా ఒకటే ఏడుస్తాడు. మన జున్ను మళ్ళీ వెనక్కొచ్చి, సారీ అంకుల్, నేను ఈ గాజు ముక్కల్ని తీసేస్తాను, లేకపోతే మీ కాళ్ళకు గుచ్చుకుంటాయి అని ఆ గదిని క్లీన్ చేసి బాబాయ్కి గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోతుంది. అసలు ఈ పిల్లకి ఏం కావాలి అని మీనో ఆలోచిస్తూ ఉంటాడు. జున్ను బయటకొచ్చి మళ్ళీ ఆ మొక్కలతో మాట్లాడుతుంది. అంకుల్, మీనో కాళ్ళకి ఏమైందో నాకు పూర్తిగా చెప్పండి అని అడిగితే ఆ మొక్కలు అసలు విషయం చెప్తాయి. మీనో ఒకప్పుడు టాలెంటెడ్ అండ్ ఫేమస్ కంప్యూటర్ ఇంజనీర్ అట. ఎన్నో సైన్స్ అండ్ టెక్నాలజీ కాంపిటీషన్ లో విన్నర్ కూడా. అది చూసి ఓర్వలేక అతను ఎనిమిస్ కావాలని కార్తో గుద్ది యాక్సిడెంట్ చేసుంటారు. ప్రాణాలు దక్కాయి, కానీ మీనో కాళ్ళు మాత్రం ఎప్పటికీ ప్యారలైజ్ అయిపోయి ఉంటాయి. నేను ఆల్రెడీ మా మమ్మీని కోల్పోయాను, ఇప్పుడు మా బాబాయ్ని అస్సలు కోల్పోవాలని లేదు అని జున్ను ఎమోషనల్ అవుతూ, బాబాయ్ మళ్ళీ హ్యాపీగా ఉండాలంటే ఆయనకి ఏమి ఇష్టం అని ఆ మొక్కల్ని అడిగితే, నీ బాబాయ్కి డబ్బులంటే పిచ్చి, ఆయన ఎప్పుడు డబ్బుల కోసమే పనిచేసేవాడు అని చెప్తారు. ఆ నెక్స్ట్ డే ఉదయం షౌ బాబాయ్ చౌహాన్ ని అడుగుతాడు, నా కొడుకుని చూసావా అని. చౌహాన్ లేదు, నా కూతురు ఎక్కడా అని నేనే అడుగుదాం అనుకుంటున్నానని అంటాడు. వీళ్ళు వెతుకుతుంటే అక్కడ రోడ్డు మీద జున్ను ఒక పెద్ద గోనె సంచి పట్టుకుని ఖాళీ సీసాలు ఏరుకుంటూ కనిపిస్తుంది. జున్ను అన్నయ్య జున్నును అడుగుతాడు, జున్ను, మనం ఈ రోడ్డు మీద బాటిల్స్ ఎందుకు ఏరుతున్నావు అని అంటే, మనం డబ్బు సంపాదించాలి కదన్నయ్య, నువ్వు అలసిపోతే నువ్వు ఇంటికెళ్ళు అని జున్ను అంటే, లేదు, బామ్మ నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది కదా అని నీతోనే ఉంటాను అని ఇద్దరు కలిసి బాటిల్స్ ఏరుతుంటారు. సరిగ్గా అప్పుడే తింగ అక్కడికి వచ్చి జున్ను ఏరుకుంటున్న బాటిల్ మీద కాలు పెట్టి, చీ, నువ్వు ఒక చెత్త ఏరుకునేదానివా అని వెటకారం చేస్తుంది. టింగ్ కజిన్ వచ్చి జున్నును గట్టిగా నెట్టేస్తాడు. అది చూసి జున్ను అన్నయ్యకి పిచ్చ కోపం వస్తుంది. నా చెల్లెల్ని నెడతారా అని తింగ్ అన్నయ్యని కింద పడేస్తాడు. వాళ్ళ నలుగురి మధ్య ఒక పెద్ద ఫైటింగే జరుగుతుంది. అటుగా వెళ్తున్న చౌహాన్ తన కూతురు ఫైటింగ్ చేస్తుంటే చూసి ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. అంతలో రియా బ్రదర్ కిమ్ అక్కడికి వచ్చి అందరినీ ఆపుతాడు. తింగ్ ఏడుస్తూ, అంకుల్, ఈ పిల్ల నన్ను ఏడిపించింది అని అబద్ధం చెప్తుంది. కిమ్ జున్నును చూడగానే ఈ పిల్ల ఎవరో తెలిసినట్టే ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు. జున్నుకప్పుడు గుర్తొస్తుంది, ఇతనే కదా పోలీసులతో మాట్లాడిన మా అమ్మ అన్నయ్య అని తన మేనమామ మాటలను గుర్తు చేసుకుని బాధపడుతుంటే, జున్ను అనే గట్టిగా, అంకుల్, నీ అమ్మాయే నా చెల్లెల్ని ముందు ఏడిపించింది అని అంటే టింగ్ కజిన్ రివర్స్ లో నిందలు వేస్తాడు. మిస్టర్ కిమ్ కోపంగా, చౌహాన్, ఇలాంటి సంస్కారం లేని పిల్లల్ని ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగితే చౌహాన్ తన కూతుర్ని సపోర్ట్ చేస్తూ, జున్ను, నువ్వు చేసింది కరెక్ట్, ఎప్పుడు దెబ్బకి దెబ్బ తీయాల్సిందే అంటాడు. కిమ్ కి ఇంకా మండి, నీ ప్రాజెక్ట్ నీ చేతుల్లోనే జారిపోయింది కదా, అయినా నువ్వు ఇంకా ఈ పిల్లల గొడవల్లోనే ఉన్నావా అని ఎగతాలు చేస్తాడు. చౌహాన్ అప్పుడు అత్తిరిపోయే కౌంటర్ ఇస్తాడు. మిస్టర్ కిమ్, నిజానికి నేను లూ ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్పాలి. నా ప్రాజెక్ట్ దొంగలించి మీ కంపెనీని ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారా? మీరు బ్యాక్ స్టాబింగ్ చేసే దొంగలు. మీకంటే నా కూతురు 100 రెట్లు నయం. అట్లీస్ట్ తను కష్టపడి రోడ్ మీద బాటిల్ చేరుకుంటూ డబ్బులు సంపాదిస్తోంది అని అరవగానే కిమ్ పొగరుతూ, సరే, నా పార్టీకి రా, అక్కడ తేల్చుకుందాం అని తింగి తీసుకుని వెళ్లిపోతాడు. చౌహాన్ జున్ను దగ్గరకు వచ్చి, జున్ను, నేను దివాలా తీయలేదు, నువ్వు రోడ్డు మీద చెత్తేరాల్సిన అవసరం లేదు అని అంటే, జున్ను అమాయకంగా, నాకు ఆ ముక్కలు చెప్పాయి నాన్న, బాబాయ్ మీనోకి డబ్బులంటే ఇష్టం కదా, ఆయన హ్యాపీగా ఉంటే మళ్ళీ కోలుకుంటారు కదా, అతను మళ్ళీ హామ్ చేసుకోడు, అందుకే నేను డబ్బులు సంపాదిస్తాను అని చెప్తుంది. చౌహాన్ ఆ అమాయకత్వానికి కరిగిపోయి, సరే పద, ఈ బాటిల్స్ అమ్మి డబ్బులు తెద్దాం అని వాళ్ళని తీసుకెళ్తాడు. ఇంటికెళ్ళాక మీనో తన చేతిలో కత్తెర పెట్టుకుని ఉంటాడు. జున్ను చూడగానే దాన్ని దాచేస్తాడు. జున్ను పరిగెత్తుకుంటూ వెళ్లి, బాబాయ్, ఇదిగో నేను అన్నయ్య కలిసి నీకోసం డబ్బులు సంపాదించాం, ఇప్పటికైనా హ్యాపీగా ఉన్నావా అని అడుగుతుంది. మీనో పాపం ఆమె ఇన్నోసెన్స్ కి కరిగిపోతాడు. జున్ను ఆ డబ్బులు అతని చేతిలో పెట్టి, ఇందులో సిగ్గుపడ్డానికి ఏముంది బాబాయ్, తీసుకో, ఇవి నీ డబ్బులే, నీకు డబ్బులు ఆకలి ఎక్కువ కదా, అందుకే నేను రోజు బాటిల్స్ అమ్మి నీకు డబ్బులు ఇస్తాను అని అమాయకంగా అనేసరికి మీనోకి ఏమనాలో అర్థం కాదు. నాకు డబ్బులు ఆకలి ఎక్కువ ఉందని నీకెవరు చెప్పారు, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళు అని మీనో చిరాగ్గా అంటే జున్ను డల్ గా వెళ్తుంది. మీనో అప్పుడు, ఒక్క నిమిషం, వెళ్లి మీ నాన్న పిలు అని చెప్తాడు. చౌహాన్ రాగానే కోపంగా, నా కూతురు నీకోసం పొద్దున్నుండి చెత్త ఏరుతుంటే నువ్వు తనకు ఆర్డర్లు వేస్తావా, ఏం కావాలి నీకు, నన్ను ఎందుకు పిలిచావు అని అరుస్తాడు. మీనో సీరియస్ అయ్యి చౌహాన్ తో అంటాడు, నీ ఏ రోబే ప్రాజెక్ట్ దొంగతనం గురించి నాకు అంతా తెలుసు, నీకు ఆ ప్రాజెక్ట్ మళ్ళీ కావాలి కదా అని అడిగితే చౌహాన్ అవునంటాడు. మీనో ఆ ప్రాజెక్ట్ ని తిరిగి తయారు చేస్తానని మాటిస్తాడు. చౌహాన్ షాక్ అయ్యి, అబ్బో, నువ్వు నా మీద ఇంత ప్రేమ ఎప్పుడు పెంచుకున్నావో అని అడిగితే, నేను ఇది కేవలం మా మమ్మీ డాడీ కోసం చేస్తున్నాను అని మీనో అంటాడు. ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మీనో 1 మంత్ టైం అడుగుతాడు. చౌహాన్ మాత్రం 1 మంత్ కాదు, జస్ట్ 1 వీక్ లో రెడీ అవ్వాలి, నెక్స్ట్ వచ్చే పార్టీలో నేను దీన్ని ప్రెజెంట్ చేయాలి అని డెడ్ లైన్ పెడతాడు. మీనో షాక్ అయ్యి, నీకు పిచ్చా, 1 వీక్ లో అంటే నేను రాత్రనక పగలనక పని చేయాలి అని అరిస్తే, అయితే ఏంటి, నీకు దెబ్బ తగిలింది కాలకే కదా, చేతులు బానే ఉన్నాయి కదా అని చౌహాన్ హార్ట్లెస్ గా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మీనో కోపంతో పిల్లో విసిరు కొట్టి, అరే, నువ్వు అసలు మనిషివే కాదురా,
అని తిట్టుకుంటాడు. చౌహాన్ ఈ విషయం వాళ్ళ అమ్మకి చెప్పగానే ఆమె ఫుల్ హ్యాపీ అయిపోతుంది. ఆ యాక్సిడెంట్ తర్వాత మీనో ఒక పనిని ఒప్పుకోవడం ఇదే ఫస్ట్ టైం. ఇదంతా మన జున్ను మహిమే అని మెచ్చుకుంటుంది. అంతలో జున్ను అక్కడికి ఏడుస్తూ వస్తుంది. ఏమైందని అడిగితే, నేను మమ్మీతో మాట్లాడుతుంటే ఈ బాక్స్ కింద పడిపోయింది, మమ్మీకి దెబ్బ తగిలి ఉంటుంది కదా, నేను బ్యాడ్ కూతుర్ని కదా బామ్మ అని జున్ను ఆ యాషెస్ ఉన్న బాక్స్ ని పట్టుకొని ఏడుస్తుంది. అంటే వాళ్ళ అమ్మ యాషెస్ అన్నమాట అవి. తాతయ్య అప్పుడు చౌహాన్ తో, జున్ను మమ్మీకి ఒక మంచి సమాధి కట్టించు, తను ప్రశాంతంగా ఉండాలి కదా అని చెప్తాడు. చౌహాన్ జున్నుకు నచ్చ చెప్పి ఆ సమాధి కట్టించడానికి ఒప్పిస్తాడు. ఆ నెక్స్ట్ డే చౌహాన్ అండ్ జున్ను పువ్వులు కొనడానికి ఒక షాప్ కి వెళ్తారు. మమ్మీకి గులాబ్ పువ్వులు అంటే ఇష్టం నాన్న అని జున్ను చెప్తుంది. చౌహాన్ జున్నును అక్కడ ఉండమని చెప్పి వేరే పువ్వుల కోసం లోపలికి వెళ్తాడు. సరిగ్గా అప్పుడే తిన్ తన మమ్మీ డాడీలతో అక్కడికి వస్తుంది. జున్నును చూడగానే తిన్కి కోపం వచ్చి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఊడి పడుతున్నావు అని గట్టిగా దోస్తుంది. జున్ను చేతిలో ఉన్న తన మమ్మీ యాషెస్ బాక్స్ కింద పడి లోపల ఉన్నదంతా నేలపాలవుతుంది. పాపం జున్ను లిటరల్లీ ఏడుస్తుంది. మమ్మీ నీకు దెబ్బ తగిలింది కదా, సారీ మమ్మీ అని ఏడుస్తూ ఉంటున్నప్పుడే థింక్ దొంగ ఏడుపు మొదలుపెట్టి కింద పడిపోయినట్టు నటిస్తుంది. అది చూసి ఫెంగ్ అండ్ జూలీ పరుగునొస్తారు. ఫెంగ్ కోపంతో ఊగిపోతూ, జున్ను నా కూతుర్ని మళ్ళీ ఏడిపిస్తావా అని జున్నును గట్టిగా తోసేసి నేల మీద ఉన్న యాషెస్ మీద కాలు పెట్టి తొక్కుతాడు. జున్ను అయితే ఎంత రిక్వెస్ట్ చేస్తుందో, అంకుల్ నా మమ్మీని తొక్కకు, మమ్మీకి నొప్పి పుడుతుంది, ప్లీజ్ దూరం జరుగు అని అంటున్నా వినడు. చౌహాన్ అప్పుడే పూలు పట్టుకొని అక్కడికి వస్తాడు. జున్ను ఏడుపు చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఫెంగ్ ని గట్టిగా పక్కకు తోసేస్తాడు. జున్నుని హక్ చేసుకొని, ఏం కాదు జున్ని, నేనున్నాను కదా నీకు అని ధైర్యం చెప్పి ఫెంగ్ ని చూసి పిచ్చ బీబీ తెచ్చుకుంటాడు. అసలు నువ్వు మనిషివేనరా అని అరిస్తే తింగి ఏడుస్తూ, మా నాన్నని తిట్టకు అని అరుస్తుంది. ఫెంగ్ కోపంగా, చౌహాన్ నీకు పిచ్చా ఏంటి అని అడిగితే, పిచ్చి నాకు కాదు నీకు, నువ్వెవరిని తిడుతున్నావో, ఎవరి అస్థికల మీద కాలు పెట్టావో నీకు తెలుసా, త్వరలోనే నువ్వు బాధపడతావు అని చౌహాన్ అరుస్తాడు. ఫెంగ్ ఏమీ అర్థం కాదు. చౌహాన్ నేల మీద ఉన్న యాషెస్ ని జాగ్రత్తగా ఏరి మరీ బాక్స్ లో పెడతాడు. జున్ను ఏడుస్తూ, మమ్మీ నన్ను క్షమించు, నేను నిన్ను కాపాడుకోలేకపోయాను అని అంటుంటే చౌహాన్ తను ఓదారుస్తూ అక్కడి నుంచి తీసుకెళ్తాడు. ఫెంగ్ ఎందుకు మనసులో భారంగా అనిపిస్తుంది. నాకెందుకు ఇంత బాధగా ఉంది, అసలు ఈ పాప ఎవరు అని ఆలోచిస్తుంటే జూలీ థింగ్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లమని సైగ చేస్తుంది. కొంచెం సేపటి తర్వాత హాస్పిటల్లో జున్ను బెడ్ మీద ఉంటుంది. చౌహాన్ ఫ్యామిలీ అంతా అక్కడికి వస్తారు. మీనో కూడా వీల్ చైర్ మీద ఎన్నో రోజుల తర్వాత బయటికి రావడం చూసి చౌహాన్ షాక్ అవుతాడు. బామ్మ కంగారుగా, జున్నుకి ఏమైంది, వాంతులు చేసుకుని స్పృహ తప్పిందట కదా అని అడిగితే చౌహాన్ తలదించుకొని, అంతా నా తప్పే మమ్మీ, రియా అస్థికలను సమాధి చేయడానికి తీసుకెళ్తుంటే ఆ ఫెంగర్ వాటిని కాలుతో తొక్కాడు, జున్ను అది తట్టుకోలేక స్పృహ తప్పింది అని జరిగిన దారుణాన్ని వివరిస్తాడు. మీనోకి కూడా ఆ కిమ్ అండ్ ఫెంగ్ ఫ్యామిలీ మీద పిచ్చ కోపం వస్తుంది జున్నుకి గతి పట్టించినందుకు. డాక్టర్ బయటికి వచ్చి జున్ను ఒంటి మీద పాత దెబ్బలున్నాయని, ఇప్పుడు తను వీక్ గా ఉంది, తనకి ప్రేమ ప్రశాంతత అవసరం, తను ఏమాత్రం బాధ పెట్టకండి అని చెప్తాడు. చౌహాన్ కి ఆ మాటలు విన్నాక రక్తం మరుగుతుంది. బయటకు రాగానే ఎదురుగా ఫెంగ్ కనిపిస్తాడు. ఇంకేముంది, రెచ్చిపోయి చితక బాత్తాడు. ఫెంగ్ కింద పడిపోయి బాధతో, నీకేమన్నా పిచ్చా, నన్ను ఎందుకు కొడుతున్నావు అని అరుస్తాడు. చౌహాన్ అతను వదలకుండా చితక బాత్తు, నీకు నొప్పిగా ఉంది కదా, కానీ నువ్వు నా కూతురు జున్ను మనసుని ఇంతకంటే ఎక్కువ గాయపరిచావు, నా కూతురు పట్ట బాధ ముందు ఈ దెబ్బలు ఏ పాటివి అని అరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. హాస్పిటల్ కి రాగానే మీనో అక్కడ జున్ను పక్కనే ఉంటాడు. మీనో అడుగుతాడు, ఏంటి వాడిని కొట్టాక ప్రశాంతంగా ఉన్నావా అని. హా కొంచెం అని చౌహాన్ అంటాడు. మీనో ఒక ఫైల్ ఇస్తూ, ఇదిగో నీ ప్రాజెక్ట్, లూ ఫ్యామిలీ ఫూ ఫ్యామిలీ దొంగనిచ్చిన డేటా కంటే ఇది 100 రెట్లు పవర్ఫుల్, ఈ డీల్ ఖచ్చితంగా నీదే అవుతుంది, గ్యారంటీ నాది అని చెప్తాడు. చౌహాన్ షాక్ అయ్యి, అంత తొందరగా ఎలా కంప్లీట్ చేసావని అడిగితే, ఆ ఫెంగడి ప్రాజెక్టులు డబ్బులు సర్వనాశనం అవ్వడం చూడాలని ఉంది, ఫస్ట్ ఆ పని చేసి నా దగ్గరికి రా అని చెప్తాడు. ఇంకోవైపు నిద్రలో ఉన్న జున్నుకి మమ్మీ రియా కనిపిస్తుంది. రియా డాన్స్ చేస్తుంటే, మమ్మీ వచ్చేసావా, నిన్ను మిస్ అయ్యాను మమ్మీ అని జున్ను ఏడుస్తూ తన్ని హక్ చేసుకుంటుంది. అప్పుడు రియా, జున్ను నువ్వు ఇంత ధైర్యంగా ఉన్నందుకు థ్యాంక్ యూ తల్లి, కానీ నేను వెళ్లాల్సిన సమయం వచ్చింది అని చెప్పి మాయమైపోతుంది. జున్ను పాపం మమ్మీ మమ్మీ అని అరుస్తూ కళ్ళు తెరుస్తుంది. ఎదురుగా ఉన్న చౌహాన్ చూసి, నాన్న నువ్వు నా దగ్గరే ఉన్నావు కదా అని అడుగుతుంది. చౌహాన్ జున్ను చేతులు పట్టుకొని, జున్ను ఐఎమ్ సో సారీ అమ్మా, నా తప్పే, నిన్ను సరిగ్గా చూసుకోలేకపోయానని బాధపడుతుంటాడు. జున్ను అమాయకంగా, నాన్న చనిపోయిన తర్వాత మనుషులు ఎక్కడికి వెళ్తారు, వాళ్ళకి ఏమవుతుంది అని అడుగుతుంది. వాళ్ళకి కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుందని చౌహాన్ అంటే, మా మమ్మీకి నవ్వడం అంటే ఇష్టం నాన్న, తను కొత్త లైఫ్ లో ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నానని జున్ను చెప్తుంది. ఆ మాటలకు చౌహాన్ కన్నీళ్లు తూర్చుకొని, మీ మమ్మీ ఎక్కడున్నా హ్యాపీగా ఉంటుంది, మమ్మీ కోసం నువ్వు కూడా హ్యాపీగా ఉండాలి కదా, ఇదిగో నాన్న నీ కోసం ఒక గిఫ్ట్ తెచ్చాడు, నువ్వు కోలుకున్నాక ఇస్తాను అని చెప్తాడు. జున్ను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రాగానే అందరూ గ్రాండ్ గా వెల్కమ్ చెప్తారు. షౌ జున్ను నిన్ను మిస్ అయ్యామని హక్ చేసుకోపోతే మనోడు కోపంగా చూస్తాడు. షౌ నవ్వుతూ, కమాన్ బ్రో, హ్యాపీ మూమెంట్ కదా అని అంటాడు. జున్ను నవ్వుతూ, నాన్న నా గిఫ్ట్ ఏది అని అడుగుతుంది. వెంటనే లోపలికి వెళ్లి ఒక బాక్స్ తెస్తాడు. అందులో రియా ఫోటో ఉంటుంది. కానీ ఆ ఫోటోని తాకితే రియా స్మెల్ వస్తుంటుంది. జున్ను అది చూసి ఫుల్ హ్యాపీ అవుతుంది. ఈ ఫోటోని మీనో బాబాయ్ తయారు చేస్తాడు, ఈ ఫ్రేమ్ నేను కొన్నాను అని చౌహాన్ చెప్తాడు. వాళ్ళమ్మ ఫోటో చూస్తూ, చూడు మమ్మీ నాకెంత మంచి ఫ్యామిలీ దొరికిందో, తాతయ్య బామ్మ బాబాయ్లు నాన్న అందరూ నన్ను ప్రేమిస్తున్నారు, నువ్వు కూడా హ్యాపీగా ఉండు మమ్మీ
మమ్మీ అని మనసులో అనుకుంటుంది. నెక్స్ట్ చౌహాన్ ఒక బిజినెస్ పార్టీకి జున్నుని తీసుకొని వెళ్తాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా అతను ఓడిపోతాడు అనుకుంటారు. జున్ను మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం నాన్న అని అడిగితే ఇక్కడ ఒక మంచి షో జరగబోతుంది, అది చూపించడానికి తీసుకొచ్చాను అని నవ్వుతాడు. అతను నవ్వు చూసిన వాళ్ళు డెవిల్ బాస్ నవ్వుతున్నాడు అంటే ఏదో జరగబోతుంది అని భయపడుతుంటారు. మో అక్కడికి పొగరుగా వచ్చి, చూసావా చౌహాన్, నీ హెల్ప్ లేకుండానే నా కంపెనీ ఓపెన్ అవుతుంది అని వెటకారం చేస్తాడు. చౌహాన్ అతన్ని పట్టించుకోకుండా జున్నుకి కేక్ తినిపిస్తుంటాడు. స్టేజ్ మీద మో అండ్ లూ ఫ్యామిలీ, ఫెంగ్ ముగ్గురు కలిసి తమ రోబోట్ ని లాంచ్ చేస్తారు. అప్పుడు చౌహాన్, నీ ప్రాజెక్ట్ కంటే 100 రెట్లు బెటర్ ప్రాజెక్ట్ ని నేను చూపిస్తాను చూడు అని అతని రోబోట్ ని బయటికి తీస్తాడు. అది అచ్చం జున్ను లాగే ఉండే రోబోట్. జున్ను దాన్ని చూసి ఫుల్ హ్యాపీ అయిపోతుంది. అండ్ చౌహాన్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇది నా కొత్త మెడికల్ రోబోట్, ఇది పేషెంట్ హెల్త్ ని మానిటర్ చేస్తుంది, రిమోట్ సర్జరీ కూడా చేయగలదు అని దాని స్పెషాలిటీస్ చెప్తుంటే అందరూ నోరెళ్ళబోతారు. ఆ రోబోట్ అక్కడ ఉన్న పర్సన్ ని స్కాన్ చేస్తుంది. దాని వాయిస్ కూడా అచ్చం జున్ను లాగే ఉంటుంది. నీకు బ్రెయిన్ క్యాన్సర్ ఉంది అని రోబోట్ చెప్పేసరికి ఆ పర్సన్ నమ్మరు, ఎందుకంటే ఫెంగ్ రోబోట్ అతనికి ఏమీ లేదని చెప్పుంటుంది. కానీ చౌహాన్ అతన్ని హాస్పిటల్ కి వెళ్ళమంటాడు. అక్కడున్న గెస్ట్స్ ఇతను మిస్టర్ చెంగ్, మోకి పెద్ద క్లయింట్. ఇతను 200 రోబోట్స్ ఆర్డర్ చేశాడు. ఇతనికి గనక కోపం వస్తే చౌహాన్ కి నష్టం అని అనుకుంటూ ఫెంగ్ గ్రూప్ రోబోట్లను పొగుడుతుంటారు. కాసేపటికి అక్కడికి ఆ క్లయింట్ టెస్ట్ చేసుకొని వస్తాడు అండ్ రిపోర్ట్లన్నీ నిజమని చెప్తాయి. ఫెంగ్ వైపు కోపంగా చూస్తూ, మీ రోబోట్ నన్ను మోసం చేసింది, నా హెల్త్ రిపోర్ట్లన్నీ అబద్ధమని తేలింది. చౌహాన్, మీకు థ్యాంక్స్, మీ రోబోట్ వల్లే నాకు బ్రెయిన్ క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ లో ఉందని తెలిసింది, దీని వల్ల నేను త్వరగా ట్రీట్మెంట్ తీసుకొని కోలుకుంటానని చెప్పేసరికి వాళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అందరూ టెన్షన్ పడుతున్నప్పుడే చౌహాన్ ఒక సీక్రెట్ చెప్తాడు, నువ్వు నా ప్రాజెక్ట్ ని దొంగలించావుమో, కానీ ఆ డేటాలో ఫైనల్ స్టేజ్ ఎక్స్పెరిమెంట్ ఇంకా కంప్లీట్ కాలేదు, అందులో ఒక చిన్న బగ్ ఉంది, అది నాకు మాత్రమే తెలుసు, నీకు ఆ విషయం తెలియక దొంగలించిన డేటాతో ఈ రోబోట్ తయారు చేసావు, అందుకే అది ఫెయిల్ అయింది అని అరుస్తాడు. దాంతో వాళ్ళకు వచ్చిన అన్ని డీల్స్ క్యాన్సిల్ అయ్యి చౌహాన్ వాళ్ళకు వస్తాయి. ఇద్దరు ఫుల్ హ్యాపీ అయిపోతారు. ఇంటికి వచ్చాక మీనో తన కాళ్ళని తనే చూసుకుంటూ బాధపడుతుంటాడు. జున్ను రావడం చూసి నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేస్తాడు. బాబాయ్, నువ్వు చనిపోకూడదు అని జున్ను అంటే, నేను చనిపోయానని నీకెవరు చెప్పారు అని మీనో కళ్ళు తెరుస్తాడు. ఓ, అంటే నువ్వు బ్రతుకున్నావన్నమాట అని జున్ను నవ్వుతుంది. నేను ఇప్పుడే చావను, వెళ్ళిక్కడ నుండి అని మీనో చిరాగ్గా అంటే, అయితే రేపు చనిపోతావా బాబాయ్ అని జున్ను అమాయకంగా అడుగుతుంది. చావన్ జున్ను అని మీనో అంటే, పోనీ ఎల్లుండి చనిపోతావా అని మళ్ళీ అడుగుతుంది. మీనోకి పిచ్చి ఎక్కిపోయి, టైం వచ్చినప్పుడు తెలుస్తుందిలే అని అంటాడు. అంటే ఎల్లుండి చనిపోవాలని ప్లాన్ చేస్తున్నావన్నమాట, ఉండు ఇప్పుడే వెళ్ళి నాన్నకు చెప్తాను అని జున్ను అనేసరికి మీను భయపడి, నోరు మూయి తల్లి, నేను చావను, రేపు చావను, ఎల్లుండి కూడా చావను, అసలు ఎప్పుడు చావనులే అని గట్టిగా అరుస్తాడు. జున్ను నవ్వుతూ బాబాయ్కి కేక్ తినిపిస్తుంది. జున్ను బయట వాకింగ్ కి వెళ్దామని అడిగితే మీనో వద్దంటాడు. అంతలో చౌహాన్ వచ్చి, నా కూతురు చెప్పింది కదా నువ్వు రావాల్సిందే అని మీనోని ఎత్తుకొని వీల్ చైర్ లో కూర్చోబెట్టి బయటికి తీసుకెళ్తాడు. రే, నన్ను చంపాలని చూస్తున్నావా అని మీనో అరిస్తే, నిన్ను చంపాలని కాదురా, నువ్వు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలని నా కోరిక అని చౌహాన్ ప్రేమగా చెప్తాడు. బయట జున్ను తన సైకిల్ తో, మీనో తన వీల్ చైర్ తో రేసింగ్ పెట్టుకుంటారు. మీనో కూడా ఎక్సైట్ అవుతూ వీల్ చైర్ నడిపి జున్ను కంటే ముందుగా వస్తాడు. ఎన్నో ఏళ్ల తర్వాత బయట తిరగడంతో మీనో మనసు ప్రశాంతంగా అనిపిస్తుందన్నమాట. అంతలో అక్కడికి లూ అంటే రియా అన్నయ్య కిమ్ వస్తాడు. నీ కాలు పడిపోయిన నీ తిరుగుడు ఇంకా తగ్గలేదా మీనో అని ఎగతాలు చేస్తాడు. మీనో కూడా, నువ్వు రియా బ్రదర్వి కదా, నీ రోబోట్లు లోపాలు ఉన్నాయి, వెళ్లి వాటిని సరి చూసుకో, నాలాంటి వాడి మీద నీ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు కిమ్ అని కడిగి పారేస్తాడు. వాడికి కోపం వస్తుంది. అప్పుడే జున్ను వచ్చి, మా బాబాయ్ జోలికి వస్తే ఊరుకోను, వెళ్ళిపోయి ఇక్కడ నుండి అని అరుస్తుంది. కిమ్ షాక్ అయ్యి, నిజంగానే ఏమో నీ తమ్ముడు కూతురా అని అడిగితే, వెళ్ళి నీ పన్ను చూసుకోరా అని మీనో అరుస్తాడు. కిమ్ వెటకారంగా, కంగ్రాట్స్, నువ్వు పనికి రాకుండా ఉన్నా కూడా మళ్ళీ నన్ను ఓడించావు అని మీనోకి కాలు లేవని మళ్ళీ గుర్తు చేస్తాడు. జున్నుకి పిచ్చ కోపం వచ్చి ఒక రాయి తీసి కిమ్ కి విసిరి కొడుతుంది. నా బాబాయ్ని విసిగిస్తే చంపేస్తాను అని అరుస్తుంది. చిన్నప్పుడు రియా కూడా ఇలాగే నా అన్నయ్య ఏమన్నా అంటే ఊరుకోను అని వాదించేది. ఆ పోలిక చూసి కిమ్ షాక్ అవుతాడు. అసలు ఎవరి అమ్మాయి అని అడిగితే తను నా ఫ్యామిలీ అని మీనో చెప్తాడు. కిమ్ అక్క నుంచి వెళ్లిపోతుంటే జున్ను అరుస్తుంది, మా బాబాయ్కి కాలు రాకపోవడం ఏంటి, ఆయన ఖచ్చితంగా కోలుకుంటారు అని చెప్పగానే మీనో నవ్వుతూ, అవునా, నీ దగ్గర ఏమైనా మ్యాజిక్ ఉందా ఏంటి అని అడిగి నవ్వుతూ లోపలికి వెళ్తాడు. రాత్రి జున్ను మళ్ళీ మీనో గదికి వస్తుంది. ఏం చేస్తున్నావు ఇక్కడ అని అతను అడిగితే, నీకు కంపెనీ ఇవ్వడానికి వచ్చాను బాబాయ్, నువ్వు ఆ కిమ్ అంకుల్ కలిసి చదువుకున్నారా అని అడుగుతుంది. అవును, మేము క్లాస్మేట్స్, నీకెందుకు ఆ డౌట్ వచ్చిందని అంటే మీకు మా మమ్మీ గురించి కూడా తెలిసి ఉంటుంది కదా అని జున్ను మెల్లగా అసలు విషయం అడుగుతుంది. సరే, మీ మమ్మీ గురించి అన్ని చెప్తాను విన్ను. మీ మమ్మీ మా కాలేజ్ లోనే బ్యూటీ తెలుసా అని మొదలు పెడతాడు. కానీ రియా ఆ ఫెంగ్ ప్రేమలో పిచ్చిది, ఎప్పుడు వాడి వెనకాలే తిరిగేది అని అనుకుంటూ జున్నుకి రియా కాలేజ్ లో డాన్స్ చేస్తున్న పాత వీడియోని చూపిస్తాడు. ఆ వీడియోలో రియా అద్భుతంగా డాన్స్ చేయడం చూసి, మమ్మీ ఎంత అందంగా ఉందో అని జున్ను షాక్ అవుతుంది. వీడియోలో రియా పక్కన ఫెంగ్ అండ్ లూ కూడా కనిపిస్తారు. జున్ను అమాయకంగా, మరి మమ్మీ డాన్స్ చేయడం ఎందుకు మానేసింది బాబాయ్ అని అడిగితే, అప్పట్లో జూలీ అనే రాక్షసి
రియా మీద ఒక నిందేసింది. జూలీ తన షూస్ లో పిన్నులు పెట్టుకొని ఆ తప్పు రియాదే అనే అబద్ధం ఆడింది. అది నమ్మి కిమ్ పిచ్చ కోపంతో జూలీ కోసం రియా కాళ్ళ మీద స్టీల్ నీడిల్స్ తో ఫైట్ చేశాడు. దాంతో రియా డాన్స్ చేసే కళ ఎప్పటికీ కలలాగే ఉండిపోయింది. పైగా ఫెంగ్ కి డ్రగ్స్ ఇచ్చిందని నింద మోపి లూ ఫ్యామిలీ రియాని ఇంటి నుండి గెంటేసింది అని అంతా మీనో మనసులో ఆలోచిస్తూ ఇంత ఘోరమైన నిజాన్ని నీకెలా చెప్పాలి అని సైలెంట్ గా ఉండిపోతాడు. అంతలో జున్ను నిద్రపోతుంది. చౌహాన్ అక్కడికొచ్చి నా కూతుర్ని కిడ్నాప్ చేయడానికి నీకెంత ధైర్యం రా అని మీనోని అరుస్తాడు. తనే నా దగ్గరకు వచ్చింది, నేనేం తీసుకురాలేదు అని మీనో అంటే ఆమెను తీసుకెళ్తూ రేపు డాక్టర్ ని కలవడానికి వెళ్ళాలి, రెడీగా ఉండు అని అంటాడు. ఫస్ట్ మీనో ఒప్పుకోడు, కానీ చౌహాన్ వెళ్లాల్సిందే అని చెప్తాడు. ఇంకా తప్పక ఒప్పుకుంటాడు. అలా వెళ్తున్న జున్నుని చూసి జున్ను నాకు ఇంత సంతోషాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని అనుకుంటాడు. ఇంకో పక్క జూలీ సీక్రెట్ గా జున్ను గురించి డీటెయిల్స్ తెలుసుకోమని ఎవరికో చెప్తుంది. తర్వాత సీన్ లో డాక్టర్ బాయ్ అనే చైనీస్ మెడిసిన్ ఎక్స్పర్ట్ మొక్కలు ఆరబెడుతుంటే జున్ను అండ్ మీనో అక్కడికి వెళ్తారు. అతను మీనో మీద అరుస్తాడు, నా ట్రీట్మెంట్ మీద నమ్మకం లేనివాడివి ఇక్కడికి ఎందుకు వచ్చావు, వెళ్ళు అని అడవగానే జున్ను ప్రాధేయపడుతుంది. తాతయ్య ప్లీజ్ మా బాబాయ్ కాలను బాగు చేయండి అని. నీ బాబాయ్ మొండోడు, లాస్ట్ టైం మందులు ఇస్తే వద్దన్నాడు, నా టైం వేస్ట్ చేయకండి అని. ఆయన వెళ్తుంటే అక్కడున్న ఒక ఎండిపోయిన ముక్క మాట్లాడుతుంది, ఒరే ముసలోడా రోజు నన్ను ఎందుకు టార్చర్ పెడుతున్నావు అని. అప్పుడు జున్ను ఆ ముక్కను బిక్తున్న డాక్టర్ బాయ్ ని ఆపి ఈ మొక్కను పీకకండి అని అంటుంది. ఈ మొక్క ఎప్పుడో పాడైంది, పీకేయాలి అంటే లేదు తాతయ్య ఈ మొక్క అన్నయ్యకి హెల్త్ బానే ఉంది అని జున్ను అంటుంది. ఆ మొక్క కూడా జున్ను నా బాధ అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్, నాకు కొంచెం నీళ్లు ఎరువు వేయమని చెప్పవా అని జున్నుతో అంటుంది. డాక్టర్ బాయ్ చిరాగ్గా మీనో ఈ పిల్లని తీసుకెళ్ళు అని అంటే జున్ను పట్టుబట్టి ఆ మొక్కకు నీళ్లు పోసి నువ్వు త్వరగా కోలుకోవాలి ఓకేనా అని చెప్తుంది. పైగా తాతయ్య ఈ మొక్క 2 days లో బాగవుతుంది చూడండి అని ఛాలెంజ్ చేస్తుంది. అప్పుడే అక్కడికి ఫెంగ్ అండ్ జూలీ వస్తారు. జూలీ వాళ్ళ అమ్మ కోసం ట్రీట్మెంట్ అడిగితే డాక్టర్ బాయ్ కోపంగా వాళ్ళని పంపిస్తాడు. జూలీకి పిచ్చ కోపం వస్తుంది, ఈ జున్ను వల్లే డాక్టర్ బాయ్ సీరియస్ అయ్యారు అని. ఆమెను తిడుతుంటే మీనో అరుస్తాడు, నా కూతురుని ఏమైనా అంటే ఊరుకోను అని. జూలీ కావాలని సీరియస్ అవుతూ ఆ చౌహాన్ కి ఇంకా పెళ్లి కాలేదు కదా, ఈ పిల్ల ఏ దరిద్రమైన ఫ్యామిలీలో పుట్టిందో ఏమో అని జున్నుని అవమానిస్తుంది. అప్పుడే జూలీకి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ లో ఆమెకు అసలు నిజం తెలుస్తుంది, జున్ను రియా కూతురని, ఫెంగ్ సొంత కూతురని. అది విన్న జూలీకి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. వెంటనే జున్ను జూలీని చూసి భయపడుతుంటే మీనో తన ఇంటికి తీసుకెళ్తాడు. 2 రోజుల తర్వాత డాక్టర్ బాయ్ వచ్చి చూస్తే ఆ మొక్క నిజంగానే పచ్చగా కలకల్లాడుతూ కనిపిస్తుంది. ఇంట్లో జున్ను డల్ గా ఉంటుంది, ఆమె వల్లే డాక్టర్ బాయ్ ట్రీట్మెంట్ కి ఒప్పుకోలేదు అని. కానీ సరిగ్గా అప్పుడే తాతయ్యకి డాక్టర్ నుండి కాల్ వస్తుంది, నేను మీ మనవరాలు జున్నుని నీ కొడుకు మీనోని ఒకసారి కలవాలి అని ఆయన అడుగుతారు. సో వెంటనే వీళ్ళిద్దరు అక్కడికి వెళ్తారు. ఆయన ఆ పచ్చని మొక్కను చూపిస్తూ ఇది కోలుకుంది అని చెప్తారు. ఆ మొక్క కూడా మెల్లగా జున్ను నిన్ను మిస్ అయ్యాను అని అంటుంది. జున్ను ఆ మొక్కతో నువ్వు క్యూర్ అయ్యావా అన్నయ్య, నాకు చాలా హ్యాపీగా ఉంది అని మాట్లాడడం చూసి డాక్టర్ బాయ్ షాక్ అవుతారు. జున్ను స్పెషల్ అని, ఆమెకు ప్రకృతితో ఒక వింత అనుబంధం ఉందని ఆయన అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత మీనోని చెక్ చేసి అతన్ని నడిపించగలను అని చెప్తారు. కానీ ఒక కండిషన్ పెడతాడు, నువ్వు జున్నుతో కలిసి ఇక్కడే ఉండాలి అని. మీనో తెలివిగా నవ్వుతూ ఓహో అంటే నీ దగ్గర ఉన్న ఆ మూలికల కోసం నా జున్ను నాలెడ్జ్ కావాలన్నమాట అని అంటాడు. అందులో తప్పేముంది అని డాక్టర్ బాయ్ అంటే వద్దు డాక్టర్, జున్ను మా ఫ్యామిలీకి ఒక ట్రెజర్, తను ఎవరికి ఇవ్వలేము, తన నుంచి ఎవరు దూరంగా ఉండలేరు అని కరాకండి చెప్తాడు. ఆ డాక్టర్ జున్నుతో నా స్టూడెంట్ అవుతావా, నీకు మెడికల్ స్కిల్స్ అన్ని నేర్పిస్తాను అని అంటాడు. మీనో షాక్ అవుతాడు, ఎందుకంటే డాక్టర్ బాయ్ ఈ వరల్డ్ లోనే ఫేమస్ చైనీస్ డాక్టర్. ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చిన ఆయన దగ్గర వైద్యం కోసం పెద్ద పెద్ద వాళ్ళే క్యూలు కడతారు. అలాంటిది ఆయన స్వయంగా ఒకరిని స్టూడెంట్ గా తీసుకుంటానని అనడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఈ విద్య నేర్చుకుంటే నీ బాబాయ్ లాంటి ఎంతో మందిని నువ్వు నడిపించగలవు జున్ను అని అతను అంటే జున్ను కూడా సంతోషంగా సరే మాస్టర్, ఈ రోజు నుంచి నువ్వే నా గురువు అని ఒప్పుకుంటుంది. ఆ తర్వాత డాక్టర్ బాయ్ దగ్గర జున్ను లెసన్స్ నేర్చుకుంటూ తన బాబాయ్ త్వరగా కోలుకోవాలంటే ఏం చేయాలి అని అడుగుతుంది. 500 years నాటి జిన్సెంగ్ దొరికితే త్వరగా నయం అవుతుంది, కానీ అది దొరకడం ఇంపాసిబుల్ అని చెప్పి వెళ్లిపోతారు. జున్ను వెంటనే ఆ మొక్క దగ్గరికి వెళ్లి అక్క నాకు 500 ఏళ్ల జిన్సెంగ్ ఎక్కడ దొరుకుతుందో చెప్పవా అని అడుగుతుంది. ఆ మొక్క దారి చూపిస్తానంటే జున్ను ఎవరికీ చెప్పకుండా అడవిలోకి బయలుదేరుతుంది. రాత్రి అయినా జున్ను కనిపించకపోయేసరికి మీనో కంగారుగా ఆ డాక్టర్ కి ఫోన్ చేస్తాడు. తను మాయమైందని తెలిసి బిజినెస్ మీటింగ్ లో ఉన్న చౌహాన్ కి కాల్ చేస్తాడు. చౌహాన్ వెంటనే హాస్పిటల్ దగ్గరకు వచ్చి అరుస్తాడు, నా కూతురు ఏది అని. వెంటనే హెలికాప్టర్ రెడీ చేసి అడవిలో ఉన్న జున్నుని వెతకడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ అడవిలో జున్ను ఆ మొక్కల సాయంతో ఎట్టకేలకు ఆ రేరెస్ట్ జిన్సెంగ్ మూలికను కనిపెడుతుంది. బాబాయ్ కాళ్ళు బాగుపడతాయని హ్యాపీ అవుతుంటే సడన్ గా పెద్ద సౌండ్స్ తో ఉరుములు మెరుపులు మెరుస్తాయి. జున్ను భయపడి కింద పడ్డంతో తన కాలికి దెబ్బ తగులుతుంది. ఆ చీకట్లో ఆమె భయంగా వాళ్ళ నాన్నని తలుచుకుంటూ నాన్న నాకు భయంగా ఉంది, నేను ఇంటికి వెళ్ళలేనేమో అని ఏడుస్తూ ఉంటుంది. చలికి జున్ను వణికిపోతుంటే అడవిలోని చెట్లు మొక్కలన్నీ తనని బుజ్జగిస్తూ ఉంటాయి. నిద్రపోకు జున్ను, నిద్రపోతే ప్రమాదం అని ఆ మొక్కలు హెచ్చరిస్తున్న జున్ను నీరసంతో కళ్ళు మూస్తుంది. తనకి కలలో మళ్ళీ రియా కనిపిస్తుంది. రియా డాన్స్ చేస్తూ జున్ను నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను రా అని పిలుస్తుంటుంది. జున్ను కలలో తన మమ్మీని చూసి మమ్మీ పద ఇంటికి వెళ్దామని అడుగుతుంది. కానీ అంతలో అక్కడికి ఫెంగ్ వచ్చి మీరిద్దరు అమ్మ కూతుర్లు కలిసి చావచ్చు కదా అని డేంజర్
టీచరస్ గా మాట్లాడతాడు. అప్పుడే కిమ్ కూడా వచ్చి జున్నుని డిగ్రేడ్ చేస్తుంటాడు. జున్ను భయంతో గట్టిగా ఏడుస్తుంటే సడన్ గా ఎదురుగా చౌహాన్ కనిపిస్తాడు. అతను ఆమె ఎదురుగా రాగానే ఆ నీడలన్నీ మాయమైపోతాయి. నాన్న వచ్చేసావా అని జున్ను ఒక్కసారిగా కళ్ళు తెరిస్తే చౌహాన్ తన్ని చూసి జున్ను అని పిలుస్తూ తనకి కోటు కప్పుతాడు. నీకేమైనా అయ్యుంటే నేనేమైపోయేవాన్నో తెలుసా, ఎంత భయపడ్డానో తెలుసా అని చౌహాన్ ఒక్కటే ఏడుస్తుంటాడు. పాపం జున్ను సారీ చెప్తూ అతని హగ్ లో సేఫ్ గా ఫీల్ అవుతుంది. హాస్పిటల్లో కోలుకున్నాక జున్నుకు ఫస్ట్ గుర్తొచ్చింది అదే. 500 years ఓల్డ్ జిన్సెంగ్ మూలిక ఏది అని అడుగుతుంది. చౌహాన్ కి పిచ్చ కోపం వస్తుంది. నీకా మూలిక మీద ఉన్న శ్రద్ధ నీ ప్రాణాల మీద లేదా జున్ను? నీకేమైనా అయితే నేనేం అవ్వాలి అని అరిస్తే, కానీ దాంతో బాబాయ్ కళ్ళు బాగుపడతాయి కదా నాన్న అని జున్ను అమాయకంగా చెప్తుంది. అది విని మీనో కళ్ళలో నీళ్లు వస్తాయి. ఆ తర్వాత కొన్ని రోజులకి జున్ను బర్త్డే ఉండడంతో అందరినీ తనే స్వయంగా ఇన్వైట్ చేయమని చెప్తారు. తనకు రాయడం రాదు కాబట్టి క్యూట్ క్యూట్ బొమ్మలు డ్రా చేసి అందరికీ తనకిష్టమైన వాళ్ళని ఇన్వైట్ చేస్తుంది. బర్త్డే డ్రెస్ కోసం చౌహాన్ తనే స్వయంగా డిజైన్ చేసిన ఒక బ్యూటిఫుల్ డ్రెస్ ని జున్నుకి ఇచ్చి, నువ్వు త్వరగా రెడీ అయ్యిరా, నేను బయట వెయిట్ చేస్తాను అని చెప్పి వెళ్తాడు. ఆ గదిలో ఒక పర్సన్ సీక్రెట్ గా దాగుంటాడు. ఫెంగ్ కి తనే కూతురు అన్న నిజం తెలిస్తే తన ఫ్యామిలీ ఎక్కడ బ్రేక్ డౌన్ అవుతుందో అని జూలీ జున్నుని కిడ్నాప్ చేయాలని డిసైడ్ అవుతుంది. ఇంకో పక్క పార్టీలో చౌహాన్ వాళ్ళమ్మ అందరికీ అనౌన్స్ చేస్తుంది, నేను మీ అందరికీ అఫీషియల్ గా మా హాన్ ఫ్యామిలీ వారసురాల్ని, చౌహాన్ కూతుర్ని పరిచయం చేస్తున్నాను అని జున్నుని పిలుస్తుంది. లైట్స్ ఆఫ్ అయి జున్ను స్టేజ్ మీదకి రాగానే తన అందాన్ని చూసి జూలీ షాక్ అవుతుంది. ఫెంగ్ అండ్ కిమ్ కి జున్నుని చూడగానే రియా గుర్తొస్తుంది. జూలీకి మాత్రం రగిలిపోతుంది. ఆమెను కిడ్నాప్ చేయాలనుకుంటుంది కదా, కానీ తను అక్కడ ఉండేసరికి షాక్ అవుతుంది. జున్ను చౌహాన్ దగ్గరికి వెళ్లి, నాన్న నేను రూమ్ బయట ఒక బ్యాడ్ అంకుల్ చూశాను అని చెప్తుంది. ఏమైందంటే జున్ను బట్టలు ఇస్త్రీ చేయడానికి వెళ్లిన టైంలో ఆ గదిలో మొక్క జున్ను ఎవరో ఒక బ్యాడ్ పర్సన్ వచ్చాడు, త్వరగా దాక్కో అని చెప్తుంది. దాంతో జున్ను కుర్చీ వెనక దాక్కుంటుంది. ఆ గుండాగాడు పొరపాటున జున్ను లాగే ఉన్న రోబోట్ ని జున్ను అనుకుని ఎత్తుకెళ్లిపోతాడు. చౌహాన్ కోపంతో జూలీ వైపు చూసి, జూలీ దీని గురించి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా అని అరుస్తాడు. ఫెంగ్ వెంటనే జూలీ ఫోన్ లాక్కొని చెక్ చేస్తే ఆ కిడ్నాపర్ ఫోన్ చేసి, నన్ను క్షమించండి మేడం, నేను పొరపాటున పాపకి బదులు రోబోట్ ని ఎత్తుకొచ్చాను అని చెప్తాడు. అందరూ జూలీని తిట్టుంటే ఆమె మమ్మీ జూలీని ఒకటి లాగి పెట్టి కొడుతుంది. ఛీ ఎంత సిగ్గులేందానివే అని అరిస్తే జూలీ ఇంకా రెచ్చిపోయి, నేనేం చేశాను, ఈ పిల్ల చౌహాన్ కూతురు కాదు, ఆ రియా కూతురు అని నిజాన్ని బయట పెడుతుంది. ఫెంగ్ షాక్ అయి ఏమంటున్నావు అని అడిగితే, అవును ఫెంగ్, ఇది నీకు రియాకి పుట్టిన కూతురు, ఆ రియా బిడ్డని నేను ఎలా భరించాలి అని జూలీ అరుస్తుంది. ఫెంగ్ జున్ను నెత్తుకోబోతూ, ఇదంతా ఒక పొరపాటు జున్ను, నువ్వు ఒక మిస్టేక్ వి అని అనేసరికి చౌహాన్ కి పిచ్చ కోపం వస్తుంది. నీ దరిద్రమైన నోరు ముయ్యి అని చౌహాన్ అరుస్తాడు. జూలీకి అందరూ జున్నుని అక్రమ సంతానం అని అవమానిస్తుంటే చౌహాన్ వాళ్ళందరినీ ఉరిమి చూస్తాడు. కిమ్ కూడా ఈమె రియా కూతురు కాబట్టి మాకిచ్చే అని అరుస్తాడు. పైగా కిమ్ అరుస్తూ, ఏ రియా ఎక్కడ దాక్కున్నావు, నీ కూతుర్ని వాడుకొని మళ్ళీ నన్ను దక్కించుకోవాలని చూస్తున్నావా, ఎంత దరిద్రురాలివే నువ్వు అని రియాని తిడుతుంటాడు. జున్ను ఏడుస్తూ, మా మమ్మీని ఏమనకండి అని అరుస్తుంది. చౌహాన్ వాళ్ళ అమ్మ మీరంతా అసలు మనుషులే కాదు అని తిడితే అప్పుడు చౌహాన్ నిజం చెప్తాడు, రియా చనిపోయింది అని. అది విన్న ఫెంగ్ అండ్ కిమ్ షాక్ అవుతారు. జున్ను గట్టిగా అరుస్తూ, మీరందరూ మా మమ్మీని ఎప్పుడు హేట్ చేశారు కదా, ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని హేట్ చేస్తున్నాను, నాకు మీరొద్దు అని తెగేసి చెప్తుంది. జూలీ పొగరుతో, చస్తే చచ్చింది, రియా నీ వల్ల నీ చెల్లెల్ని దూరం చేసింది, నీకు డ్రగ్స్ ఇచ్చి ట్రాప్ చేసింది, అలాంటిది నువ్వు దాని గురించి ఎందుకు బాధపడుతున్నావు అని ఫెంగ్ ని రెచ్చగొడుతుంది. అప్పుడే మీనో నడుచుకుంటూ స్టేజ్ మీదకి రావడం చూసి అందరూ నోరెళ్లబెడతారు. అతని నడకను చూసి జున్ని హ్యాపీ అవుతుంది. మీనో జూలీ వైపు చూసి నిజాన్ని బయట పెడతాడు. జూలీ, రియా నీ ప్లేస్ లాక్కోలేదు, పుట్టినప్పుడు నర్స్ చేసిన తప్పు వల్ల మీరు మారారు, రియా నీ షూస్ లో పిన్స్ పెట్టలేదు, అదంతా నీ కుట్రే, ఆ గొడవ వల్ల కిమ్ రియా వెళ్లను విరగ్గొట్టాడు, తను మళ్ళీ ఎప్పటికి డాన్స్ చేయలేకపోయింది అని చెప్పేసరికి కిమ్ కూడా షాక్ అవుతాడు. మీనో వదలకుండా, ఫెంగ్ నీకు డ్రగ్స్ ఇచ్చింది రియా కాదు జూలీ, ఆ రోజు జూలీ కంటే ముందు రియా నీ రూమ్ లోకి వచ్చింది, నువ్వు తన్ని బలవంతం చేశావు, రియా నిన్ను ప్రేమించింది కాబట్టి నిన్ను నువ్వు ద్వేషించుకోకూడదని ఆ నిందను తనే భరించింది, ఆ పెన్ డ్రైవ్ లో అన్ని ఆధారాలున్నాయి చూసుకో అని విసిరి కొడతాడు. ఫెంగ్ ఆ వీడియోలు చూసి తట్టుకోలేక జూలీని పట్టుకుని ఎందుకే ఇలా చేశావని అడిగితే, నాది అనుకున్నది నేను తిరిగి పొందాను, అందులో తప్పేంటి అని జూలీ పొగరుగా సమాధానం ఇస్తుంది. ఫెంగ్ కోపంతో జూలీని ఒకటి లాగి పెట్టి కొట్టి, నీతో నాకున్న అన్ని సంబంధాలు ఈ రోజు తెంచేస్తున్నానని అంటాడు. కిమ్ కూడా రియలైజ్ అయ్యి ఆమెను ఫ్యామిలీ నుండి గెంటేస్తాడు. ఫెంగ్ మోకాళ్ళ మీద పడి, జున్ను నన్ను క్షమించమ్మా, నేను మీ నాన్నని అని వేడుకుంటాడు. కిమ్ కూడా నేను మీ మేనమామని క్షమించు అని అడుగుతాడు. జున్ను వాళ్ళిద్దరి చేతులు విదిలించి చౌహాన్ అండ్ మీనో చేతులు పట్టుకొని, నాకు నాన్నున్నాడు, బాబాయ్ ఉన్నాడు, తాతయ్యలున్నారు, నాకింత మంచి ఫ్యామిలీ ఉంది, నాకు మీరొద్దు, నాన్న మనం ఇంటికి వెళ్లి బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం పదా అని చౌహాన్ తో నవ్వుతూ వెళ్లిపోతుంది. ఫెంగ్ అండ్ ఫ్యామిలీ తమ తప్పు తెలుసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. జున్ను తన మంచితనంతో, చౌహాన్ తన ప్రేమతో ఈ బ్యూటిఫుల్ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా, బై బై.